Good evening, one and all. Today topic health and education. ఇప్పటి వరకు 4 రోజులు 4 షెడ్యూళ్ళు మీకు వివిధ రకాల టాపిక్లో మీ కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి చెప్పినటువంటివన్నీ మరి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. మరి అందుకు మనం ముందుగా ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి మన యాజమాన్యానికి, మన ప్రిన్సిపాల్ గారికి, అలాగే మన వైస్ ప్రిన్సిపాల్ గారికి, ఇతర సలహాదారులందరికీ మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మరి ఎప్పటి వరకు జరిగినటువంటి క్లాసులు ఏవైతే ఉన్నాయో ఊరకే వినటానికి మాత్రం కావు, ఇది అందరూ పాటించవలసినటువంటి విషయాలు. సో ఏదో మనం వినేసి ఈ కరోనా సందర్భంగా ఇన్ని రోజులు మరి మనకు సెలవులు వచ్చినాయి, ఆ సెలవుల్లాగా గడుపుతానికి మాత్రం దయచేసి వీటిని ఆ విధంగా మీరు తీసుకోవద్దు. ప్రతి ఒక్కరు పాటించడానికే దీన్ని మీరు ఆలోచించండి. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ మీకైతే కొత్తగా ఉండి ఉండొచ్చు, ఎందుకంటే ఎవరి సబ్జెక్ట్లో వాళ్ళది మీకు అందరికీ తెలిసే ఉండి ఉంటుంది. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి టాపిక్ ఇది రావటం ఏంటి, ఏం చెప్తారా ఏంటి అనేది అందరిలో ఆసక్తికరంగా ఉండి ఉండొచ్చు. మరి ప్రతి ఒక్కరికి ఫిజికల్ ఎడ్యుకేషన్ అని అంటే గేమ్స్ డిపార్ట్మెంట్, అది పెద్దవాళ్ళకి కావచ్చు, చిన్నవాళ్ళకి కావచ్చు, చాలా మందిలో సరైనటువంటి భావన అనేది ఉండి ఉండదు. సరైనటువంటి భావన అని ఎందుకు అంటున్నానంటే, గేమ్స్ డిపార్ట్మెంట్ అని అంటే ఆటలు ఆడుకుంటారు, గ్రౌండు, ఓ బాలు, ఓ బ్యాటు, ఓ కోర్టు, ఇది గుర్తుకొస్తుంది ఫిజికల్ ఎడ్యుకేషన్ అని. కానీ ఈ గేమ్స్ డిపార్ట్మెంట్ వెనక, తెర వెనక ఎంత సబ్జెక్టు ఉన్నదనేది ఈరోజు మరి మనకి ఈ అవకాశం నాకు చాలా సంతోషకరంగా ఉంది. చెప్పడానికి అవకాశం లభించింది నాకు. గేమ్స్ అంటే కేవలం ఆటలే కాదమ్మా, దీని ముఖ్య ఉద్దేశం మరి ప్రధానంగా ఆరోగ్యం. ప్రపంచ మేధావులంతా విద్యతో సమానంగా వ్యాయామ విద్యను ప్రవేశపెట్టింది అందరూ చక్కనైనటువంటి ఆరోగ్యంతో జీవించాలి అనే దృక్పథంతో ఈ యొక్క విభాగాన్ని చేర్చడం జరిగింది. మరి మనకు ఒక నానుడు ఉంది, ఏమిటయ్యా అదంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మన పెద్దలు ఎప్పుడు అంటాం. హెల్త్ ఈజ్ వెల్త్. సో హెల్త్ ఈజ్ వెల్త్ అంటున్నాం, కానీ వెల్త్ ఈజ్ హెల్త్ అని ఇప్పుడు ఎవరైనా ధైర్యం చేయగలరా చెప్పడానికి? నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా, ఎంత ధనవంతులైనా సరే, ఆరోగ్యం లేనిదే ఏమీ చేయలేరు. నీ డబ్బులు ఏమి ఇక్కడికి వచ్చి ఏమి చేయించు. ఈ రోజు ఉన్నటువంటి ప్రమాదభరితమైనటువంటి పొజిషన్లో ప్రపంచవ్యాప్తంగా ఉంది, అదే COVID-19 కరోనా వైరస్. దీనికి మందు లేదు. ఎవరికి తెలుసండి ఎట్లాంటివన్నీ వస్తాయి? ముందే మందులు కనిపెట్టుకొని కూర్చోవాలని తెలుసా? ఉంటాయా? ఏదైనా వచ్చిన తర్వాత ఇక మేల్కొనేది. సో వచ్చిన తర్వాత మేల్కొనే బదులు ఏదొచ్చినా ఎదుర్కొంటాం, ఏదొచ్చినా ఎదుర్కోగలం అనేదే హెల్త్ ఎడ్యుకేషన్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది దీనికే ఆపాదిస్తుంది.
చాలా మంది మరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మనం ఏం చేస్తామనంటే ఎవరు జీవనోపాధి లైఫ్ స్టైల్లో వాళ్ళు వెళ్ళిపోతా ఉంటుంటారు. మరి ఆ విధంగా వెళ్తున్న సమయంలో ఏంటంటే మనం కొన్ని విషయాల గురించి ఆలోచించం. అదే ముఖ్యమైనది హెల్త్. ఎప్పుడు తింటామో, ఎప్పుడు పడుకుంటామో, ఎప్పుడు లేస్తామో, లేచిన దగ్గర నుంచి హర్రీ మరి బయలుదేరుతూనే ఉంటాం. విద్యార్థులుగా మరి ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బంది ఏంటయ్యా అని అంటే ప్రధానంగా మరి ఇన్ టైంలో రావాలి మనం. అది డిసిప్లైన్. ఇన్ టైంలో రాకపోతే చాలా కోల్పోతాం. అది చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి ఆ టైంలో రావాలి అని అంటే తప్పు మందే కదండి. మనం లేట్గా వస్తున్నామంటే ఎందుకు లేట్గా వస్తున్నాం అని అంటే రకరకాల కారణాలు చెబుతూ ఉంటారు. కానీ మనం ఎంతమంది త్వరగా పడుకొని ఉదయాన్నే వేకువజామునే లేచి వచ్చేటటువంటి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు ఎంతమందికి ఉన్నాయి చూసారా? ఈ అలవాట్లన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ అవుతున్నాయో. ఒక హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మరి ఇన్ని మంచి చక్కనైనటువంటి విషయాలన్నీ తెలియజేస్తుంది హెల్త్ ఎడ్యుకేషన్ అనేది. ఉదయాన్నే మనం లేవలేకపోవటం అనేది మన అనారోగ్యానికే కారణం అవుతుంది. సో ఎనీహో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎట్లాంటివి ఏవొచ్చినా సరే, ఏది ఈ కరోనా వైరస్ లాంటి, ఈ COVID-19 లాంటి ఈ వ్యాధులు ఏదొచ్చినా ముందు తట్టుకునే శక్తిని మనకి పెంపొందించేదే ఈ సబ్జెక్ట్. ఇలాంటి చక్కనైనటువంటి సబ్జెక్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఉన్నట్టు మా అదృష్టం. ఈ రోజు ప్రపంచం అంతా మా వైపు చూస్తుంది. ఎందుకంటే మందులు లేవు కాబట్టి. మందులు ఉంటే మేము గుర్తుండం. సో మేము ఎప్పుడు చెప్పేది అదే, గ్రౌండ్ నమ్ముకో, డాక్టర్ని వదిలేయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎందుకని మరి ఆ మరణాల సంఖ్య కూడా మనదే తక్కువ, ఎఫెక్ట్ అవటంలో కూడా మిగతా వాటికన్నా మనకి తక్కువగా ఎఫెక్ట్ అనుకోవాలి. ఒక విధంగా ఈ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో మరి 80% మంది ప్రజలు వ్యవసాయానికే అంకితమైనారు. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మరి వ్యవసాయం అంటే మాట కాదు, మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడితే గానీ అది ఆ యొక్క వృత్తిని చేయలేము. మరి కష్టపడేవాడు అని అంటే వాళ్ళలో ఒక శక్తి ఉంటుంది. ఎప్పుడు కష్టపడేవాడికి ఏంటంటే రోగాలు దరిచారు. ఏ విధమైనటువంటి కష్టపడకుండా, ఏమీ చేయకుండా, ఊరికే ఏదో వెళ్ళామా, ఆఫీస్కి వెళ్ళామా, వచ్చామా, 11ంటికి పడుకున్నామా, 10ంటికి లేచామా, ఇట్లాంటి వాళ్ళందరికీ తప్పనిసరిగా ఈ ఎఫెక్ట్ పడుతుంది. మరి మన దేశ ప్రజలకి ఎందుకని అంత తక్కువగా అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ ఇప్పుడు ఈ రోజు కాపాడుతుంది. ఏ మందు కాపాడలేనటువంటి పవరు మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి. ఆ వ్యాధి నిరోధక శక్తి ఎక్కడ అంటే కష్టపడే తత్వం నుంచి వచ్చింది. మరి కష్టపడటమే కాదు, ఇంకా ఏమేమి తీసుకోవాలనేది మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. అదే హెల్త్ ఎడ్యుకేషన్. సో మీరందరూ చాలా జాగ్రత్తగా వినేది పాటిస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి కనబడుతున్నటువంటి స్లైడ్స్ అవి మీరు జాగ్రత్తగా చూడండి. రేపు ఇంకా చక్కనైనటువంటి వీడియోలు కూడా వస్తాయి. ఈ రోజుకి మనం చెప్పుకునేది ఏంటంటే దీన్ని 2 విభాగాలుగా చేశాం. మొదటిది ఈరోజు హెల్త్ ఎడ్యుకేషన్. హెల్త్ని, ఎడ్యుకేషన్ని ప్రస్తుతానికి వేరువేరుగా మనం తెలుసుకుందాం. మొదటగా మరి వాట్ ఈజ్ హెల్త్? ఆరోగ్యం అనగానే ఏమిటి అనగానే మనకు తెలిసిన పరిభాష ఏంటంటే
ఏదైనా ఉంటే జలుబు చేసిందా, అనారోగ్యంగా ఉంది, జ్వరం వచ్చిందా, అనారోగ్యంగా ఉంది అంటామే గాని మరి ఆరోగ్యం అంటే ఏంటంటే ఏదైతే మనకి వచ్చి బాధపడుతున్నామో అది లేకుండా ఉండటమే ఆరోగ్యంగా మనం గుర్తుంచుకోవాలి. ఆ ఏదైతే ఏంటి అనేది చూడండి. హెల్త్ లో మరి ప్రధాన అంశాలుగా 3 భాగాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి ఫిజికల్ గా గాను, రెండోది మెంటల్ గా, మూడోది సోషల్. దట్స్ మీన్ we all are well being and not merely the absence of a disease. చాలా మంది చాలా విషయాలుగా చెప్తున్నారు. అందరూ ఎవరు తీసుకున్నా సరే అర్థం వచ్చేది అదే. ఒక వ్యక్తి తన యొక్క దైనందిన కార్యక్రమాలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషకరమైనటువంటి వాతావరణంలో సంతోషంగా హుషారుగా చేయగలగటమే మనం ఆరోగ్యంగా చెప్పుకోవచ్చు. మరి అందులో భాగంగానే మనం ఒక 3 కంటెంట్స్ చెప్పుకున్నాం. అందులో మరి ఫిజికల్లీ అంటే అందరికీ అర్థమయ్యే ఉంటుంది. భౌతికంగా మనం మామూలుగా చెప్పుకోవాలంటే భౌతికంగా అంటాము. కానీ వాట్ వీ హ్యావ్ టు టేక్ ద టెర్మినాలజీ ఇన్ టు ద ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ ఫిజికల్ అని అంటే కనబడేటటువంటి ఈ మానవ శరీరం మీద 2 రకాలైనటువంటి ఆరోగ్యకరమైన వాతావరణాలు కనబడుతూ ఉంటాయి. ఫిజికల్ గా వచ్చేటప్పటికి ఒకటి ఎక్స్టర్నల్, రెండోది ఇంటర్నల్ గా మనం 2 భాగాలు చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ అంటే మీ అందరికి బాగా తెలుసు. మనం రోజు మరి చాలా మందిని చూస్తూనే ఉంటాం ఈ సొసైటీలో. కొంతమందిని చూడంగానే అట్రాక్షన్ గా ఉంటుంది. నేను చెప్పే ఉంటారు, మరి నేను జరుగుంటుంది కదా మనకి ప్లేస్మెంట్, మన ప్లేస్మెంట్ సార్ చెప్పే ఉంటారు. సో ఎప్పుడైనా మనం ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి కూర్చునే విధానం, నడిచే విధానం, అక్కడ మన భావ వ్యక్తీకరణ ఏ విధంగా చేయగలుగుతున్నాం, అదేవిధంగా ఎంత హుషారుగా చెప్పగలుగుతున్నారు అనేది చూడంగానే, ఆ మనిషిని చూడంగానే వెరీ గుడ్, ఈ పర్సనాలిటీ బాగుందిరా మనకు తెలిసేది. ఆ మనిషిని చూడంగానే ముఖ వర్చస్సులో కనబడుతుంది ఆరోగ్యం అనేది. వాడి మాట్లాడే విధానంలోనూ కనబడుతుంది ఆరోగ్యం అనేది. నడిచే విధానంలో కూడా ఉందండి. ఆరోగ్యం లేకపోతే నీ నడకలో తేడా కనబడుతుంది. అనారోగ్యవంతుడు అయితే చాలా డల్ గా వెళ్తూ ఉంటావు. అనారోగ్యం అంటే ఏదో రావక్కర్లేదండి. మనం అదే మరి మనకు ఉన్నటువంటి విధానం ఏంటంటే ఏ క్యాన్సరో ఏ టీబీనో ఇట్లాంటివి వస్తేనే అనారోగ్యం అని అనుకుంటారు. బట్ మనకి డల్ గా ఉండి కనీసం మనం క్లాసులో 1 గంట కూడా కూర్చొని పాఠం వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామంటే అది అనారోగ్యమే. ఆ అనారోగ్యం అంటే పెద్ద వ్యాధి అని అనుకోవక్కర్లా. మాస్టర్ చెప్పేటటువంటి పాఠం మన గొర్రెలోకి వెళ్ళటం లేదు అని అంటే, మనం గ్రహించలేకపోతున్నాం అని అంటే నీ శరీరంలో ఎక్కడో ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది ఏంటో ఒకసారి వెనక్కి వెళ్తానంటే మనం చాలా తప్పులు చేస్తాము. అది ఇందాక చెప్పుకున్నాం మనం. నిద్ర లేకపోవటం అనేది, ఇన్ టైంలో వెళ్ళకపోవటం, ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తింటాము, టైంకి ఫుడ్ తినము, ఇట్లాంటివన్నీ చేస్తూనే ఉంటాం. సో ఇవన్నీ ఎఫెక్టే. మోరోవర్ ఫిజికల్ గా మనకు కనబడేటటువంటి వాళ్ళ శరీర శాస్త్రమే కావచ్చు, నడకే కావచ్చు, కనబడుతున్నటువంటి ఎపీరియన్సే కావచ్చు, దట్ ఈజ్ ఎక్స్టర్నల్. దాన్ని చూసి కూడా మనం చెప్పచ్చు హెల్దీగా ఉన్నారా లేదా. అదే ఇంటర్నల్ అన్నాం. ఇంటర్నల్ అంటే ఏం తెలుస్తుందండి? ఎవరికి ఏం తెలియదు, ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది ఇంటర్నల్ అనేది. ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి. ఇంటర్నల్ అంటే మనకు చాలా ఉన్నాయి. డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, బ్లడ్ సర్క్యులేషన్, ఎస్క్రేటియా, రెస్పిరేషన్, అనేక రకాలైనటువంటి అంతర్గతంగా మన శరీరంలో జరిగేటటువంటి వివిధ రకాలైనటువంటి చర్యలన్నీ బయోమెకానిజం అంటాం, బయోకెమికల్ రియాక్షన్స్ అంటాం. ఇట్లాగా ఇవన్నీ శరీరంలో జరుగుతూ ఉండబట్టే మనం జీవించగలుగుతాం. ఏ విభాగం చేయాల్సిన పని ఆ విభాగం చేస్తూ ఉందనుకోండి, ఆరోగ్యంగానే ఉంది.
ఇందులో ఏ విభాగం పని చేయకపోయినా సరే హాస్పిటలైజేషన్ అవుతుంది. అందుకు కారణం మన జీవన విధానం, తినే తిండి, ఆలోచన విధానం, పెరుగుతున్న పరిసరాలు అన్నీ అన్నీ ప్రభావితం చేస్తాయి. కాబట్టి రెండో భాగం మనకు ఫిజికల్ గా కనబడేది ఒకటి ఎక్స్టర్నల్ అండ్ రెండోది ఇంటర్నల్. ఇంటర్నల్ గా కూడాను చక్కగా అన్ని తినింది అరుగుతుందా, చక్కగా తిని మనం నమిలి మింగటం వల్ల ఆహారం చక్కగా అరుగుదలకి తోడ్పడుతుంది. గబగబా ఏదో టీవీ ముందు కూర్చుంటామండి, టీవీ ముందు కూర్చొని ఆ టీవీలో వచ్చే సినిమానో సీరియల్లో మనకి ఇంట్రెస్ట్ అయినటువంటి టాపిక్ ఏదో ఒకటి చూస్తా తింటాం. చాలా మందికి అలవాటు ఉంటుంది. దయచేసి అది మానేసేయండి. అది తినే తిండి మీద ఎఫెక్ట్ పడుతుంది. సరిగ్గా జీర్ణం అవటానికి అవకాశం లభించదు. ఎందుకంటే చెప్పాను కదా, బాడీలో అనేక రకాలైనటువంటి రసాయనిక చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. నువ్వేదో టీవీ చూస్తుంటావండి, టీవీ చూస్తూ ఉండగా అక్కడ జరిగేటటువంటి ఆ ఇన్సిడెంట్ ఏదైనా సరే నిన్ను ప్రభావితం చేస్తాయి. ప్రభావితం చేస్తుంటే టాక్సిన్స్ లాంటివి ఒక రసాయనిక చర్యలు అయి బాడీలో వెలువడుతూ ఉంటుంటాయి. దానివల్ల లేనిపోని వ్యవహారం అంతా బాడీలో జరుగుతుంది. మనం తినే తిండి కూడాను అరుగుదలకి. అందుకనే ఏ పని చేస్తామో ఆ పని మీద శ్రద్ధ అనేది ఉండాలి. చదువుతున్నప్పుడు చదువు మీద శ్రద్ధ ఉండాలి. క్లాస్ రూమ్ లో కూర్చొని మనం ఎక్కడో ఇంటి దగ్గర ఆలోచన అయితే ఇంకేదో ఆలోచన చేస్తే రెండింటికి చెడ్డ రేవడిలాగా మనకి మాస్టర్ చెప్పే పాఠము అర్థం కాదు, మనం మార్కులు ఎక్కువ తెచ్చుకోలేము, అన్ని రకాల ఇబ్బందులే. అలాగే తినే తిండి మీద చూసారా, హెల్త్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుందో చెప్పుకోవాలంటే సముద్రం అండి. మరి మనకున్న టైం తక్కువ కాబట్టి మీకు ఉన్న దాంట్లోనే తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. దట్ ఈస్ ఫిజికల్లీ. అండ్ వాట్ అబౌట్ మెంటల్లీ? ఇందాక చెప్పిన టాపిక్ లో కొన్ని మీకు ఇందులో కవర్ అయినాయి. అంటే మెంటల్లీ మీన్ అది ఫిజికల్ గా కనబడే మన శరీరం లాంటిది కాదు. హెల్త్ అనేది మనకి సరిగా లేని సమయంలో ఎవరికైనా కావచ్చండి. అది ఆడపిల్లలు కావచ్చు, మగవారికి కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళకి కావచ్చు. అది ఎవరికైనా సరే ఇంటర్నల్ ఆర్గన్స్ చెప్పామని ఎక్స్ట్రా ఇంటర్నల్ చెప్పాము చూసారా, ఆ విధంగా లోన ఏదైనా సరే ఇబ్బంది, కడుపు నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు, ఏదైనా సరే ఇల్ హెల్త్ ఉన్నప్పుడు నీ యొక్క మానసిక పరిస్థితి చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. స్టూడెంట్ గా మీరు క్లాస్ లో కూర్చొని పాఠాలు వినలేదు, వర్క్ చేయలేదు, కాసేపు స్థిరంగా కూర్చోలేదు. నేను అప్పుడప్పుడు క్లాసుల్లో చూస్తూ ఉంటుంటాను, అలా రౌండ్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది పిల్లలు ఆ బెంచ్ మీద పడిపోయి ఎదురుకు వాలిపోయి ఉంటుంటారు. నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఇల్ హెల్త్. వాళ్ళని హెల్దీ పీపుల్స్ అని మనం అనలేం. ఎందుకంటే హెల్దీగా ఉన్నాడు, ఎప్పుడు మాస్టర్ ఏం చెప్తాడా దాన్ని ఆలగిస్తూ చెలోక్తులు విసురుతా ఉంటారు. దాని అంటే అర్థమైన వాడు మాత్రమే మాట్లాడగలుగుతూ ఉంటాడు, ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి విధానాలన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మన శరీరంలో ఆరోగ్యం ఉండదో వాళ్ళు డిస్టర్బ్ అవుతా ఉంటారు. ఇంట్లో ఆడవారైనా సరే ఎవరికైనా వాళ్ళకు వచ్చేటటువంటి ఇబ్బందులు, హెల్త్ పరంగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. మరి వాళ్ళ మానసిక పరిస్థితి కూడాను అలాగే ఉంటాయి. ప్రతి ఒక్కరికి, మనిషి అన్నవారు ప్రతి ఒక్కరికి ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అందుకనే మన హెల్త్ ని మనం కాపాడుకోవడం ముఖ్యం. అది రెండో పాయింట్. ఇక థర్డ్ వన్ సోషల్లీ అన్నాం. సో చూడండి మిత్రులారా, మరి సోషల్లీ ఎలాగండి? హెల్త్ కి దానికి సంబంధం ఏంటి ఉంది? మనం జీవిస్తున్నది సమాజంలో, సమాజానికి దూరంగా మనం ఉండలేం. సో కాబట్టి ఒకరితో ఒకరికి ఎప్పుడు అవసరం ఉండనే ఉంటుంది. మరి ఆ ఒకరితో ఒకరికి అనేటప్పుడు ఇక్కడ ఈ టాపిక్ మన ఎన్ సాంబశివరావు గారు మీకు హ్యూమన్ వాల్యూస్ లో చెప్తుంటారు. అదే హార్మోనియస్ అని చెప్పేసి. అంటే ఒకరితో ఒకరు సత్సంబంధాలు, అది ఇంట్లో వాళ్ళతో కావచ్చు, బయట ఫ్రెండ్స్ తో కావచ్చు, పెద్దవారితో కావచ్చు, గురువుతో కావచ్చు, ఎలాగైనా సరే ఇంట్లో మనకి సొసైటీతో సంబంధం ఉంది కాబట్టి అక్కడ చక్కగా ఉండాలి అని అంటే మరి హెల్త్ పరంగా మీరు చక్కనైనటువంటి విషయాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నట్లయితే
వచ్చిన వారితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఇదంతా సోషల్ లైఫ్ సంబంధం. సో చూసారా, ఇవన్నీ కలగలిపి ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో వారు ఆరోగ్యవంతులుగా. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు, ఏ విధమైనటువంటి ఆ అనారోగ్యం మనలో ఉంది, ఏ విధమైనటువంటి ఆరోగ్యం మనలో ఉంది, దాన్ని మనం ఎలాగా తొలగించుకోవాలి అనే దాని గురించి మీరు ఆలోచించుకోవాలి. అందుకని దట్స్ ఫైనల్లీ వాట్ ఈస్ హెల్త్ మెయిన్ సోషల్లీ వెల్ బీయింగ్ అండ్ నాట్ మియర్లీ absence of disease. సింపుల్ థింగ్, మనకి ఏ విధమైనటువంటి అనారోగ్యం లేకపోవటమే ఆరోగ్యం. అది మనం చెప్పేటటువంటి దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈస్ హెల్త్. హెల్త్ అనే దానికి మనం ఇచ్చేటటువంటి అర్థం. నెక్స్ట్, మరి హెల్త్ ని ఎడ్యుకేషన్ ని రెండు ఒకసారి విడిగా చూద్దాం అనుకున్నాం కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థమై ఉండే ఉంటుంది. ఈ పాటికి మీరు చేస్తున్న తప్పులు ఏంటో, ఏం చేయకూడదు, ఏం చేయాలో అనేది మీరు తెలుసుకుని ఉంటారు. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ఎడ్యుకేషన్ అంటే మీకు అందరూ తెలుసు. బికాస్ ఆఫ్ ఆల్ ఆర్ as being as a student, you know what is the education. Even though చెప్పాలి కాబట్టి తప్పదు. ఇది ఎడ్యుకేషన్ అంటే మనం సింపుల్ థింక్ లో, సింపుల్ వర్డ్ లో చెప్పుకోవాలంటే టు లెర్న్. ఎడ్యుకేషన్ మీన్ టు లెర్న్, నేర్చుకోవటం, అంతే కదండి. ఎడ్యుకేషన్ అంటే నేర్చుకోవడానికే వచ్చారు, ఊరకే కళ్ళప్పగించేసి వినేసి చేతులు పెట్టి రాసేయటం అనేది కాదు కదా. ఈ బ్రెయిన్ లోకి వెళ్తేనే మీరు ఈ రెండు పనులు చేయగలరు, ఏదైనా సరే. అంటే నేర్చుకుంటున్నారుగా, ఆ నేర్చుకునేది ఏదైనా కావచ్చు, అది ఏ విధంగానైనా చేసుకోవచ్చు. కాబట్టి అది కామర్సా లేదా మ్యాథ్సా, ఇతరత్ర మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు ఏవైనా కావచ్చు, దాన్ని మనం ఎడ్యుకేషన్ గా భావిస్తున్నాం. సో ఎనీహౌ, ఎడ్యుకేషన్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడాలంటే ఏంటో, ఒక సబ్జెక్టు నేర్చుకున్నంత మాత్రాన అది పరిపూర్ణత అనేది మనం అనుకోలేము. ఎవరైతే పరిపూర్ణతతో ఉంటారో, ఏ విషయంలోనైనా సరే ఆలోచించే విచక్షణ జ్ఞానాన్ని పెంచుకుంటారు. రావక్కర్లేదండి, అన్ని తెలియక్కర్లా, కానీ ఆలోచించే జ్ఞానాన్ని పెంపొందించుకునే శక్తిని పెంచుకుంటారో అది వాళ్ళకి ఎడ్యుకేషన్ ద్వారానే లభిస్తుంది. దట్స్ వై we call the education is a process in which and by the knowledge, character and behavior of the shaped and molded. ప్రతి వ్యక్తికి సంపూర్ణమైనటువంటి వికాసం తీసుకొచ్చేదే ఎడ్యుకేషన్. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అని అంటారు. దాన్నే మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, అందుకనే మీకు దీని విషయంగా ఒక చిన్నది చెప్పాలి. ఎడ్యుకేషన్ విషయంలో పూర్వం మనకి గురు ఆశ్రమాలు అనేవి ఉండేవి. చదువుకోవాలంటే మరి ఆ గురు ఆశ్రమాల్లోనే చేరి అక్కడే మనం ఆ చదువంతా అయ్యేదాకా అక్కడే ఉంచేవారు. అంటే ఇప్పుడు హాస్టల్ విధానం లాగా. మరి అలాగే గురువు గారి దగ్గర అనేక మంది విద్యార్థులు చదువుకున్నారు, వాళ్ళ చదువంతా అయిపోయింది, వారిని చూశారు. మరి అంతా అయిన తర్వాత మనకు కూడాను ఎగ్జామ్స్ ఉంటాయి కదండి ఇయర్ లో. అలాంటి పరీక్షే వాళ్ళకి ఉండేది. అది వాళ్ళు పెట్టే పరీక్ష, ఆనాటి పరీక్ష. మనం ఇప్పుడు ఏదో కష్టపడి నైట్ అంతా చదువుతాం, సంవత్సరం అంతా చదవం. చివరి వారం రోజులు, చివరి 10 రోజులు నైట్లు కూర్చుంటాం ఆరోగ్యం జాడగొట్టుకొని. ఈ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి అన్ని మర్చిపోతాం, వాడు నిద్రపోతా ఉంటాడు బెంచ్ మీద కూర్చొని. సో అలాంటి విధానాలు కాదు. ఆనాటి పరీక్షలు ఎలాగుండేయంటే వాడిని సంపూర్ణంగా పరీక్షించారు, నిజంగా వీడు విద్యావంతుడు అయ్యాడా అని. సరే, ఆ యొక్క విద్యార్థుల్ని పంపించారట గురువు గారు. అయ్యా, నాకు ఒక పనికిరాని మొక్క ఒకటి తీసుకురండిరా వెళ్ళి
అదే నాకు గురుదక్షిణ అన్నారు. ఓ చింతే కదా అని చెప్పేసి అని అందరూ పరిగెట్టారు. పరిగెట్టి సరే అవన్నీ తిరిగి 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 అందరూ తిరిగి వచ్చారు. సంచుల్లో పోసుకొని ఒకడింత అవి తీసుకొచ్చి ఇచ్చేశారు. సరే అందరూ పరీక్షిస్తున్నారు గురువు గారు. ఏనాయన నువ్వేం తెచ్చావంటే ఇదిగోండి గురువు గారు ఇది పనికిరాంది అని చెప్పి అతను తెచ్చినటువంటి మొక్కలన్నీ చూపిస్తున్నాడు. అలా ఒక్కొక్కరు ఎవరికి వచ్చిన వాళ్ళకి తెలిసినంత నాలెడ్జ్ వాళ్ళు చూపిస్తున్నారు. చూపిస్తా ఉంటుంటే సరే చివరికి వచ్చాడు. ఒక్క విద్యార్థి మాత్రం రిక్తహస్తాలతో వచ్చి ఉండను అంటే రిక్తహస్తాలు అంటే ఖాళీ చేతులు, ఏమీ లేకుండా వచ్చాడంట. ఎంటీ హ్యాండ్. ఏమీ లేకుండా రావడం చూసి ఆశ్చర్యపోయారంట. మరి గురువు గారు ఏనయ్యా అందరూ అన్ని తీసుకొచ్చారు, మరి నువ్వేంటి అని అన్నారు. క్షమించండి గురుగారు, పలు దిక్కులు నేను వెతికాను, అన్ని చూశాను, కానీ నాకు ఎక్కడ ఏ విధమైనటువంటి పనికిరాని మొక్క దొరకలేదు అని అంటే, మరి వీళ్ళందరికీ ఏంటి ఇది చూడు, ఇతనికి దొరికినాయి, నీకు పనికి రాలేదా, ఇది ఏ విధంగా అతనికి పనికి రాలా, ఈ మొక్క దేనికి పనికి వస్తా అంటే ఒక్కొక్కటి చెప్పుకుంటా వచ్చాడు. ఇప్పుడు మనం వెళ్ళబోయే మన హెల్త్ ఎడ్యుకేషన్ లో కూడా మనకు దొరికేటటువంటి పళ్ళు ఫలాలు ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయి అనేది మనం ముందు తెలుసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. మరి ఆసక్తి మీలో ఉండాలి. అతను ప్రతి ఒక్కదానికి చెప్పాడు. ఏది పనికిరాదు అని అన్నారో అవన్నీ ఏ విధంగా పనికొస్తాయని తెలియజేశాడు. అది ఇదిరా నాయన నాకు కావాల్సిన గురుదక్షిణ అంటే, గురువుకి ఎప్పుడు సంతోషం అంటే తన విద్యార్థులు సంపూర్ణమైనటువంటి విద్యను ఎప్పుడైతే తీసుకోగలుగుతారో ఆ గురువుకి అప్పుడే సంతోషం. మీరు ఇచ్చే గిఫ్ట్ లో ఏవో కాదు. అదే విధంగా మరి ఆ వ్యక్తి కూడాను సమాజంలో కూడా అంతే గౌరవంగా బతకగలుగుతాడు, మనగలుగుతాడు, అన్ని చేయగలిగి మరి అంటే ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవాల్సింది, ఏ ఎడ్యుకేషన్ లోనైనా సరే మరి సంపూర్ణంగా చూసుకుంటే రెండు అంశాలు కనబడుతున్నాయి. మరి అంత చక్కగా అతను ఆ విద్య నేర్చుకున్నాడు కాబట్టి మనకి ఈరోజు అతను ఏది పనికిరాని మొక్క అంటూ లేదని చెప్పగలిగాడు. అలాగే ఈ సృష్టిలో ఏది పనికిరాంది లేదు, మనం ఆలోచిస్తే అన్నిటికీ పనికొచ్చాయే ఉంటాయి. అదే విచక్షణ జ్ఞానం మరి ఆ నాలెడ్జ్ ని, ఆ క్యారెక్టర్ ని, వారి యొక్క బిహేవియర్ ని అన్నిటినీ చక్కనైనటువంటి ఒక రూపంలో స్ట్రీమ్ లైన్ లో తీసుకొచ్చి చేర్చగలిగేది ఎడ్యుకేషన్. మరి మనం ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ గా పెట్టి రెండింటికి లింక్ పెట్టుకున్నాం చూసారా. తెలుసుకోవటం మరి ఆరోగ్యపరంగా ఏ విధంగా మెలగాలి అనేది ఈ రోజు యొక్క టాపిక్. మరి అది హెల్త్ ఎడ్యుకేషన్. మరి అదే విధంగా మరి డెఫినేషన్ కూడా అనేక రకాలుగా అనేక మంది చెప్పారండి. హెల్త్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అని. The World Health Organization, that's mean WHO, defined the health education as a comparison consciously constructed opportunities. The learning involves some form communication designed to improve the literature, including improve knowledge, developing life skills which are conducive to individual and community health. ఒక వ్యక్తిని చూడంగానే మనకి అనిపించాలి, చక్కనైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు, సౌండ్ పర్సన్ లాగా కనబడుతున్నాడు. సౌండ్ పర్సన్ అంటే డబ్బులు ఉండడం కాదండి, ఆరోగ్యం ఉన్నదని చెప్పేసి అని అంటారు మా భాషలో. దట్ ఈస్ ద సౌండ్ పర్సన్. చూడంగానే అనిపిస్తా ఉంటది, నటగా తీరు అన్ని. అదే వాళ్ళు కూడా చెప్పేది, మాట్లాడే తీరులో తెలిసిపోతుంది. ఏదైనా సరే అడిగినప్పుడు నేను చెప్పింది కరెక్టే అన్నట్టుగా భావ వ్యక్తీకరణ. మనకి తెలిసింది కూడా చాలా మందిలో చెప్పలేరు, తెలిసిన విషయాన్ని చెప్పలేరు. భయం, నేను చెప్పేది కరెక్టో కాదో, వాడికి తెలిసినా కరెక్టే అని, అది చదువుకున్నా తెలిసినా కూడా చెప్పలేడు. భయం అనేది కూడా ఒక ఇల్ హెల్త్ లాంటిదే. దానివల్ల అతని యొక్క భావాలని వ్యక్తీకరించలేడు. కాబట్టి ఎవరైతే స్వేచ్ఛగా తన భావాన్ని అడిగిన ప్రశ్నకి చక్కనైనటువంటి సమాధానం చెప్పగలుగుతాడో
ఏవారు అనేది అంటే క్లాసులో చాలా మంది చూస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు ఒక 1 or 2 క్లాసెస్ నేను కూడా చెప్పున్నాను కాబట్టి, అలాగే రోజువారీ మాకు కూడాను గేమ్స్ లో అంతా అయిపోయాక ఇవాల్యుయేషన్ క్లాసెస్ అని ఉంటాయి. వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉన్నా, గేమ్ లో ఏమైనా అర్థం కాకపోయినా ఆ డౌట్స్ అన్ని మరి అప్పుడే మేము ప్రాక్టికల్ గా అడిగి చెప్పి అది అప్పటికప్పుడే చూపించి డెమో అది ఇలా చేయాలన్నా ఇలాగా ఇలా చేయాలి మీరు అని చెప్పేసి చెప్తా ఉంటుంటాం. అట్ ద సేమ్ థింగ్ మీ క్లాస్ రూమ్ లో కూడా ఇన్ ద 4 walls మీకు జరుగుతూ ఉంటుంది. నేను గమనించింది ఏంటంటే కొంతమంది అంటే ఈ ప్రశ్న అడిగితే నేను ఎక్కడ నవ్వులు పాలవుతానో అనే న్యూనతా భావం, భయం చాలా మందిలో ఉంటుంది. చాలా స్టూడెంట్స్ లో ఈ విధమైనటువంటి భయం అనేది ఉంటుంది. చాలా తప్పది. ఏ రోజైతే నువ్వు నీ అనుమానాన్ని గురువు గారి దగ్గర తీర్చుకోలేకపోతావో నీ జీవితాంతం అనుమానం ఉండిపోతుంది. నవ్వితే నవ్వనియండి, పక్కన వాడు నవ్వితే వాడి పళ్ళే బయటపడతాయి. కానీ నువ్వు తెలుసుకున్నటువంటి నీ జ్ఞానం నీ జీవితం అంతా నీకు ఉపయోగపడుతుంది. సో ఆ విధమైనటువంటి చక్కనైనటువంటి భావ వ్యక్తీకరణ ఎవరిలో ఉంటుందో, ఎవరి భావజాలం చక్కనైనటువంటి విధి విధానాల్లో వ్యక్తపరుస్తుంటారో, ఇదంతా మరి ఒక చక్కనైనటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా, హెల్త్ ద్వారా మనకి వస్తుంది అని చెప్పేసి అని మనకు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మరి ప్రతిదానికి మీరు చదివే సబ్జెక్ట్లో కానివ్వండి, మేము చెప్పే కానివ్వండి, ఎవరికైనా సరే కొంత లిమిటేషన్స్ అని ఉంటా ఉంటాయి. ఆ లిమిటేషన్స్ ఏంటంటే స్కోప్ అంటాం దాన్ని, స్కోప్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్. అంటే ఒక మనం చక్కగా చెప్పుకోవాలంటే ఒక పరిధి, ఎరీనా అన్నమాట. అంటే ఈ సబ్జెక్టు ఎంతవరకు ఏమని తెలియజేస్తుంది, ఏం తెలియజేస్తుందో ఆల్రెడీ మీకు చెప్పేసే ఉన్నా, మళ్ళీ విడిగా చెప్పాల్సినటువంటి అవసరం లేదనుకుంటున్నాను. అన్నా సరే ద స్కోప్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్, ద ఎడ్యుకేషన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు health is known as health education. Health education is a provision of educating people about the areas within these professions, encourage environmental health, physical health, mental health, emotional, intellectual, spiritual. ఇన్ని రకాలైనటువంటి మనకి విషయాల్లో మనని అభివృద్ధి చేస్తూ ఏ విధంగా మనం మెలగాలి, ఆరోగ్య విషయంలోనే కావచ్చు, మానసిక విషయాల్లోనే కావచ్చు, మరి సమాజంలో ఏ విధంగా బతకాలనే కావచ్చు, మనకి ఒత్తిళ్ళు ఎదురవుతా ఉంటే ఎమోషనల్ ఫీలింగ్స్ చాలా వస్తుంటాయి. ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అయ్యా అని అంటే ఏది తీసుకున్నా సరే మన అనారోగ్యమే కారణం. సో కాబట్టి ఇవన్నిటిని కూడాను ఈ సబ్జెక్ట్ లో వస్తుందండి. స్కోప్ ఆఫ్ హెల్త్ ఇవన్నిటినీ చెప్తుంది. ఇదిగో నీకు పొద్దున్నే నువ్వు ఎవరు మాట్లాడిన రాగానే మాస్టర్ నువ్వు ఎందుకురా నువ్వు లేట్గా వచ్చావు అని అంటే మాస్టర్ మీద చిరాకు పడటం, ఎందుకు రాలేకపోయావు నువ్వు ఏం చేస్తున్నావు ఏదో అబద్ధం చెప్తావు, ఏంట్రా అనంటే బస్ లేట్ అని అంటాడు, కాదు వీడు లేట్. అట్లా చేసే విధానం ఏంటంటే పాపం రాత్రి ఏ పని మీద అది ఏదైనా కావచ్చు లేట్ అయింది. ఆ లేటు అవటం వల్ల సరైన నిద్ర లేకపోతే ఏమవుతుందంటే మైగ్రేన్స్ లాగా స్టార్ట్ అవుతాయి. ఏదైనా మాట్లాడుతుంటే ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. అది ఒక రకమైనటువంటి మరి అన్హెల్దీ. కాబట్టి వీటన్నిటిని గురించి మరి అందుకనే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్, అలాగే నైట్ తినేటప్పుడు కాస్త ముందుగానే టైమ్లీ తింటే మనకి పడుకునే టైంకి కొంచెం గ్యాప్ ఎక్కువ వేస్తే డైజెషన్ కరెక్ట్ గా అవుతా ఉంటుంది. డైజెషన్ అయితేనే మన యొక్క ఆరోగ్యం కూడా కరెక్ట్ గా ఉంటుంది. డైజెషన్ లేనప్పుడు వాడికి నిద్ర పట్టదు, ఏం పట్టదు. చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి. మరి ఇలాంటి విషయాలన్నీ మీ ఎడ్యుకేషన్ మీద కూడా పడతా ఉంటుంది. సరిగ్గా చదవలేకపోతుంటారు, ఆలోచనలు రావు, ఏదో భయాందోళనకు గురవుతా ఉంటుంటారు. చిన్నప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది. మనం అంటే మూఢనమ్మకాలు అయ్యి అని అనుకుంటాం. జ్వరం వచ్చినప్పుడు మనకు దగ్గరలో ఇక్కడ కొన్ని ఉండేయండి, పంజా సెంటర్ అని, ఇట్లాగా మిగతా వాళ్ళు చాలా ఎవరి వీళ్ళ దగ్గర వాళ్ళకి కొన్ని ఉండే ఉంటాయి. అమ్మ తీసుకెళ్ళి జ్వరం రాగానే చిన్నప్పుడు ఆ సాహిబ్ గారి దగ్గర
ఆ మంత్రం వేసే వాళ్ళ దగ్గర ఒక తావీదు కట్టించేస్తుంది. తావీదు కట్టించడం వల్ల మరి తగ్గుతుందా అంటే తగ్గుతుంది. ఏ విధంగా తగ్గుతుంది అని అంటే నమ్మకం, ట్రస్ట్. ఇక్కడ రాగానే అంటే నీకేంటంటే దేవుడు, దయ్యము, భయము, భక్తి ఇవి ఉన్నాయి కాబట్టి అవి ఉన్నప్పుడు దానివల్ల మనకేం జరుగుతుందంటే నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఆయన దగ్గర రాగానే నేను అన్ని నలా ఉన్నాయని పోగొట్టేస్తాడు అంటే మెడిసిన్ ఒక విధంగా మనం వేసుకునేటటువంటి మందులు కూడా నమ్మకం లేకపోతే కూడా పనిచేయవాలి, ఎఫెక్ట్ వస్తుంది. లోన మనకి ఎందుకయ్యా అలాగ వస్తుంది అని అంటే భయం వేసినప్పుడు శరీరంలో రసాయనిక చర్యలు అనేటువంటివి జరిగి లోన ఉన్నటువంటి విషపు కణాలు వెలువడుతూ ఉంటుంటాయి. దానివల్ల జ్వరాలు ఇవన్నీ మొదలు. నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటావో అవి నశిస్తాయి, అంతేగాని వేరే మందేం లేదు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మనం ఈ హెల్త్ సేఫ్ సైడ్ కానీ పాయింట్స్ కానీ ఏది మనము పాటించకపోవటమే జరిగేటటువంటి అది. మరి ఈ విధమైనటువంటి పరిధిలో మనకి హెల్త్ ఎడ్యుకేషన్ అన్ని రకాలుగా మనకి చక్కనైనటువంటి విజ్ఞానాన్ని అందిస్తూ మనకి చక్కనైనటువంటి ఆరోగ్యంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి మనకి దోహదపడుతుంది హెల్త్ ఎడ్యుకేషన్ అనేది. సో ఇక్కడి నుంచి మీరు చక్కగా మరి వినాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే మనం ఈ పెట్టుకున్నటువంటి ఈ క్లాసులు ఏవైతే ఉన్నాయో మరి ఈ రోజు మనకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ఈ భయాందోళనలు, ఇవన్నీ వీటి గురించి మనల్ని మనం కాపాడుకోవడం కోసం, మనల్ని మనం రక్షించుకోవడం కోసం. కాబట్టి మరి ఇప్పటి వరకు చెప్పింది మీ లైఫ్ స్టైల్ విధానాలు కానీ అది కానీ మీ లైఫ్ ని ఇంకా పెంచుకోవడానికి కానీ ఏదైనా ఉద్యోగాలే కావచ్చు, ఇతరత్ర కావచ్చు, కానీ ఏదైనా మరి మీరు చక్కగా మంచిగా బ్రతికితేనే కదండి ఇవన్నీ అనుభవించగలుగుతారు. సో అలాంటివి మరి చెయ్యాలి అని అంటే ఇప్పటి నుంచి మనం చెప్పబోయేటటువంటి ఈ డైట్కి సంబంధించి ఏవైతే ఉన్నాయంటే మన తినే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏదైనా సరే మనం ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు ఉండాలి. సో ప్రస్తుతానికి మనకున్నటువంటి ఈ సైడ్ లో చూడండి, ఇంపార్టెన్స్ అండ్ అవేర్నెస్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్. ఎందుకు మనకు కావాలి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు తీసుకోవాలంటే ఇప్పటికే మీకు అర్థమైంది. ఏదైనా సరే మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే హెల్త్ అయిపోతుంది. మనం ఏదైనా సాధించలేకపోతున్నాం అని అంటే దట్ ఈస్ వెరీ హెల్త్. సో అలాంటప్పుడు మనము ఏ విధంగా ఉండాలి, ఒక పర్సన్ ఎట్లా ఏ విధంగా మనల్ని మనం కాపాడుకుంటూ ఇచ్చేసుకోవాలి అనేదే చూడండి మొదటి పాయింట్. సెల్ఫ్ అవేర్నెస్ అన్న. సెల్ఫ్ అవేర్నెస్ అంటే చూడటానికి చిన్న మాట లాగానే ఉంటుంది కానీ అది చాలా పెద్ద అర్థం అన్న. వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, సెల్ఫ్ అవేర్నెస్ తెలుసుకోవాలి. ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోనప్పుడు నువ్వు మరొకరి మీద ఆధారపడిపోవు. ప్రపంచంలో అతి కష్టమైంది ఏంటో తెలుసా? అది నిన్ను నువ్వు తెలుసుకోకపోవడం. నిన్ను నువ్వు తెలుసుకోగలవా? నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఏ విజయాన్నైనా నువ్వు సాధించగలుగుతావు. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటేనే మరి దాని నుంచే మరి చక్కని మనకి ఎవరైనా ఇదే నా సజెషను, మనకి ఏదైనా చదవండి, ఏ కోర్స్ అయినా కానీ ఒక మంచి పుస్తకాలు కొన్ని ఉంటాయి, వాటిని తీసి చదవండి. మీరు తీసుకునేటటువంటి కామర్స్ వాళ్ళు ఉన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కామర్స్ లోనే ఆ అకౌంట్స్ అను అవను వాటిలోనే ఉండిపోకుండా ఖాళీ సమయాల్లో మనకి గ్రంథాలయం ఉంది, మంచి మంచి పుస్తకాలు ఉంటాయి, అందులోంచి తీసుకొని చదివితే పోయేదేమి లేదు, మీకు వచ్చేది నాలెడ్జ్. అక్కడ ఉంటుంది చక్కనైనటువంటి కొటేషన్, ఎవరు ఏం చేయలేకపోయినా తలెత్తుకొని చూపించగలిగేదే పుస్తకం అంటారు, నాలెడ్జ్. మరి పుస్తకం ఏం చేస్తుంది? నీకు నాలెడ్జ్ ఇస్తుంది. నాలెడ్జ్ అనేది నువ్వు ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకునేటట్టు చేస్తుంది. ద గ్రేట్ వెస్టర్న్ ఫిలాసఫర్ సోక్రటీస్ ఆయన చెప్పింది అదే, నవ్ యువర్ సెల్ఫ్.
నవ్ యువర్ సెల్ఫ్, వర్చ్యూ ఆఫ్ నాలెడ్జ్. ఈ చిన్న చిన్న అంశాలు కావండి. ఫిలాసఫీ అనేది ఉంది, వెస్టర్న్ ఫిలాసఫీ అని, అందులో చెప్తారు అదంతా. సార్ మీకు ఖాళీ ఉన్నప్పుడు చదివితే చాలా మంచిది. ఫిలాసఫీ అంటే ఇంకేదో అనుకోమాకండి. ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా చెయ్యాలి అనేది కూడా అందులో తెలియజేస్తుంది. అడ్మినిస్ట్రేషన్ తో లింక్ పడి ఉంది. ఎవరైతే వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారు, అంటే వాళ్ళ లోపాలు కావచ్చు, వాళ్ళ బలం కావచ్చు, బలహీనత కావచ్చు, ఇది తెలుసుకున్నప్పుడు నేను ఈ రూట్ లో వెళ్తే నేను విజయం సాధించలేను, ఎందుకంటే నా బలహీనత ఎలా ఉంది, నా బలం ఏది, ఇది, ఈ రూట్ లో వెళ్ళాలి నేను. అదేవిధంగా మరి నీలో ఉన్నటువంటి ఈ మనము ఈ హెల్త్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే నువ్వేం తప్పులు చేస్తున్నావు అనేది నీకు నువ్వు తెలుసుకున్నావు అనుకో, అవి మానేస్తే ఆటోమేటిక్ గా నువ్వు ఆరోగ్యం. దట్ ఈస్ ద సెల్ఫ్ అవేర్నెస్. అండ్ నెక్స్ట్, ప్రమోట్ వెల్ బీయింగ్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్. చూడండి, ఈ ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, హెల్త్ ఎడ్యుకేషన్ కావచ్చు, దీంట్లో 80% will depended upon the balanced diet, న్యూట్రిషన్ డైట్. ఏదైతే మనకి పౌష్టికాహారం ఉంటుందో, శరీరానికి ఏదైతే కావాలో, బలాన్ని ఇచ్చేటటువంటిది, శక్తిని ఇచ్చేటటువంటిది ఏ ఆహారం అయితే ఉంటుందో అది 80% ముఖ్యమైనది. మిగతా 20% ఉంది కదా, రిమైనింగ్ 20% ఈజ్ ఫిజికల్ ఫిట్నెస్, ఎక్సర్సైజెస్, వ్యాయామం అనేది 20%గా వెళ్తుంది. కాకపోతే మనం చాలా మంది మన స్టూడెంట్స్ లో ఏం చేస్తారంటే రివర్స్ లో చేస్తూ ఉంటారు. అందుకని తల్లిదండ్రులు కూడాను ఆటలు అనగానే ఏం చేస్తారయ్యా అని అంటే, ఎంతసేపు ఆటలే కదా, చదువులు చెడగొట్టుకుంటా ఉంటారు, ఇది అనవసరం అనే దృక్పథంలోకి వెళ్ళిపోతుంటారు. దీనివల్ల నష్టాలే. రివర్స్ లో చూసాం అనుకోండి, 80% ఆటలు, 20% తిండి అని అంటే భారతదేశం మెడలు తేలేకపోవడానికి కూడా కారణాలు అయ్యి. మన భారతదేశంలో చాలా మంది చక్కనైతే నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, తేగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నారు కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది లేకపోవడం ద్వారా, అంటే చేసిన దానికన్నా ఎక్కువ తినాలి, తింటే ఎక్కడికక్కడ శక్తిని అనేది పొందుతుంది. సో అలాంటిది లేకపోవటం వల్ల, అనారోగ్య కారణాల వల్ల మరి రికార్డులు సాధించలేము. అది ఎవరైతే పాటిస్తారో వాళ్ళు కొట్టగలరు గ్యారంటీగా. అందుకే వెస్టర్న్ కంట్రీస్ అన్ని చక్కగా ఇంత టైము ఇంత చేసాము, ఇది లోడ్ ఎంత వేస్తున్నాం అంటే ఈ వ్యక్తికి ఎంత చేయిస్తున్నాము, ఎంత తినాలి. అలాగే మీరు కూడా, స్టూడెంట్స్ కూడా ఒక స్పోర్ట్స్ మెన్ లాంటి వారే. మరి ప్రతి స్టూడెంట్ స్పోర్ట్స్ పర్సన్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా మీరు ఎడ్యుకేషన్ లో విజయాన్ని సాధించగలుగుతారు, డెఫినెట్ గా ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. ఎందుకంటే చక్కనైనటువంటి ఆరోగ్యం ఆ స్పోర్ట్స్ లో ఉంటుంది. వింటే చాలండి, ఏకసంతాగ్రహులు అంటారు కదా, ఈ ఆరోగ్యం వల్ల ఒకసారి అలాగ కూర్చొని కాన్సన్ట్రేషన్ చేసి విన్నప్పుడు ఎలాంటిదైనా అర్థమవుతుంది. డిస్టర్బెన్స్ కానీ పక్కన వాడితో మాట్లాడుతానో ఏదో ఆలోచిస్తూ చేసేవాడు ఏంటంటే కరెక్ట్ కాదు కదా, వాళ్ళకి ఎక్కదు. స్పోర్ట్స్ లో అవలక్షణాలన్నింటినీ తీసేస్తుంది. సో కాబట్టి ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది మీ యొక్క చక్కనైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి తోడ్పడుతుంది అని అంటారు. అందుకనే దానికి అంత ఇంపార్టెన్స్ అనేది ఉంది. ద థర్డ్ వన్, హైజీన్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ లో పర్సనల్ గా చెప్పేది అదే. మనకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే స్కూల్ లెవెల్లోనే ఈ ఎడ్యుకేషన్ అనేది లెసన్స్ గా చెప్పాలి, హెల్త్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ప్రాథమికంగా ఏదైతే పిల్లల దగ్గర నుంచి స్కూల్ లెవెల్ నుంచి వస్తే వాళ్ళకి అలవాట్లు అలాగే వచ్చి మంచి అలవాట్లుగా మారి చక్కనైనటువంటి సమాజం అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఉన్నప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యవంతులు లేనప్పుడు ఏముందండి. మరి అందుకనే స్కూల్ నుంచే సరైనటువంటి వ్యాయామ విద్యా విధానాలను తీసుకొని రావటం అనేది మంచి పద్ధతి. అది కూడాను చిన్నపిల్లల దగ్గర నుంచే. మన భారతదేశంలో కానీ మనం గుర్తించినట్లయితే ఆ మధ్య మరి ఒక దీంట్లో స్టార్టింగ్ మనది డివైడ్ అయినప్పుడు, ఆంధ్ర తెలంగాణ నుంచి డివైడ్ అయినప్పుడు
ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏదైతే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఉన్నదో దానికి ఒక ఈ పాలసీస్ తోటి తీసుకొచ్చారు. సిలబస్ ఫ్రేమ్ చేయాలి స్కూల్స్ లో ఏ విధంగా అనే దాంట్లో ప్రతి యూనివర్సిటీ నుంచి ఒక సీనియర్స్ ఎక్స్పీరియన్స్ ఫిజికల్ డైరెక్షన్ అందరిని ఇన్వైట్ చేశారు. అందులో భాగంగా నాకు కూడా నా ఇన్విటేషన్ వచ్చింది. సో అందులో నేను ప్రధానంగా ఎప్పటి నుంచో నాకున్నటువంటి అవగాహన, దాని మీద ఉన్నటువంటి లోతైనటువంటి విషయ పరిజ్ఞానం ఏంటంటే, మనం ఎక్కడైనా చూడండి ఫస్ట్ క్లాస్ నుంచి ఆ 5th క్లాస్ ఏదైతే ఇది చిన్నపిల్లలది ఎలిమెంటరీ స్కూల్స్ అంటాం. ఎలిమెంటరీ స్కూల్స్ కి పీఈటీలు ఉండవు. ఈ పీఈటీలు లేకపోవటం వల్ల ఆ పిల్లలు ఏదైనా మన పెద్దవాళ్ళు చెప్తా ఉండేవారు, మొక్క వంగనిదే మానవ వంగున అని. చిన్నప్పుడే వాళ్ళని ఒక క్రమశిక్షణలో ఈ హైజీన్ ఆరోగ్యం, పర్సనల్ హైజీన్ గా తీసుకొని పిల్లలు ఏ విధంగా ఉండాలి. చాలా మంది పిల్లలు మీరు కూడా అట్లాగే చేస్తుంటారు, గోర్లు పెంచుకుంటా వస్తాం. అదొక అందము, ఆకర్షణ అని. సార్ గోర్లు పెంచుకోవటం వల్ల ఏంటి సార్ వచ్చేది? మనకి దాంట్లో అడ్డమైన మట్టి అంతా చేరుతుంది, అడ్డమైన బ్యాక్టీరియా అంతా అందులోనికి వస్తుంది. తినేటప్పుడు దాని నుంచి లోనికి వెళ్తుంది. దానివల్ల హెల్త్ పాడవట్లేదా? సో ఇది ఎప్పుడంటే మీకు చెప్పాలి, ఆ చిన్నప్పుడే మీకు చెప్పినట్లయితే ఇప్పుడు ముదిరిన తర్వాత వినరు, వినేవాడు మంచివాడు. సో ఆ విధమైనటువంటి విధానాలు మొదటి నుంచి ఉంటే బాగుంటుంది. నేను ఇచ్చిన సలహా కూడా అదే. మరి మన గవర్నమెంట్ కి ఆ పాలసీలో ప్రైమరీ ఎడ్యుకేషన్ కి ఒక పీఈటీ అనేది ఉండి, ఫండమెంటల్స్ పిల్లల్లో చిన్న చిన్న ఎక్సర్సైజులు, మాస్ డ్రిల్స్ అనేవి ఉంటాయి, అవి చేయిస్తూ వాళ్ళలో ఒక ఫిట్నెస్ అనేది తీసుకొస్తే వాడు చక్కనైనటువంటి ఆరోగ్యం అది ఉంటుంది. అలాగో ప్రభుత్వం ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకాలని, వాళ్ళకి సమతులమైనటువంటి ఆహారం అని ఇట్లాంటివన్నీ ఇస్తుంది. కాబట్టి దాంతోపాటు ఇది కూడా ఉన్నట్లయితే పిల్లలు ఆటలకి ఎక్కువ చక్కగా శ్రద్ధ చూపించి స్కూల్స్ కి రావడానికి ఆసక్తి చూపుతారు. కాబట్టి అలాంటి విధానాలు తీసుకొస్తా ఉంటే ఆ పిల్లల నుంచి వస్తే మన కాలేజీకి వచ్చేటప్పటికి ఏంటంటే మంచి క్రీడాకారులుగా, మంచి విద్యావంతులుగా, పౌరులుగా తీర్చిదిద్దబడి వస్తే మనకి ఇక్కడి నుంచి తేలికవుతుంది. మనం ఇంకా వాళ్ళని డెవలప్ చేయడానికి ఫైన్ ట్యూనింగ్ అంటాం. అంటే కింద బేసిక్ వేస్తే పై స్థాయికి వచ్చేటప్పటికి మనం దాన్ని రత్నంలాగా మార్చవచ్చు. మనకు వచ్చేటటువంటి పిల్లలు ఎలాగున్నారు అని అంటే మీకు చెప్పక్కర్లేదు. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈవెన్ సరైన నడక కూడా నడవలేని పరిస్థితి. నా దగ్గర చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు, సార్ నేను అది ఆడతానండి, ఇది ఆడతానండి. ఓకే, ఆడతాడు, వాడు పర్సనాలిటీ చూడగానే బాధేస్తుంది, దానికి పనికిరాడు. ఏం చేయాలా? వాడిని డిస్కరేజ్ చేయలేము. సరే రారా, ముందు వాళ్ళకి చేయించాల్సినటువంటి ఎక్సర్సైజ్ చేయించాలిగా. ప్రధానమైనది ఏంటంటే రన్నింగ్ చేయాల్సిందే ఎవడైనా సరే. ఆ చేయాలి అని అంటే అది కూడా రాదండి. నేను చాలా మంది మనకి 100% కూడాను అలాంటి పిల్లలే వస్తున్నారు. దానికి ప్రధాన అంశం ఏంటి అని అంటే స్కూల్స్ లో దానికి బేస్ లేకపోవడం. వాళ్ళకి పర్సనల్ హైజీన్ అంటే ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని నువ్వు పాటించాలి పిల్లవాడికి. అరే ఉదయాన్నే లేచి ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేయరా అని వాడికి సాయంత్రం డ్రిల్లో నేర్పితే వాడు పొద్దున్నే లేచి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఉదయాన్నే లేచి మీరు చదవండి, ఆ చదివిన చదువు ఎక్కడికి పోదు. ఎందుకంటే ఉదయాన్నే లేచినప్పుడు 5ంటికి లేవండి. 5ంటికి లేచినప్పుడు సూర్యోదయానికి ముందు లేచి మనం చేసినప్పుడు ఎందుకయ్యా అప్పుడే చేయమంటారంటే చక్కనైనటువంటి ప్యూరిఫై ఆక్సిజన్ మనకి లభిస్తుంది, మనసు ప్రశాంతత అనేది లభిస్తుంది. బ్రెయిన్ కి ఎప్పుడైతే సరైనటువంటి ఆక్సిజన్ వెళ్తుందో నెంబర్ 1 గా పనిచేస్తుంది. ఏం చదివినా ఏం చెందినా సరే నీకు గుర్తుంటుందండి. ఎప్పుడు నేను నిద్రలో లేపి అడిగినా చెప్పగలుగుతాను. నీకు క్లాస్ లో ఎప్పుడైతే నీకు అర్థం కానిది ఒకసారి నీకు నువ్వుగా ఉదయాన్నే లేచి చక్కగా మొహమ్మది కడుక్కొని కూర్చొని ఒకసారి ఓపెన్. అలాగే ఉదయాన్నే వ్యాయామం కూడా, ఈ వ్యాయామం చేయటం, తర్వాత మన పరిశుభ్రం, వ్యక్తిగత పరిశుభ్రం అంతాను రావాలండి. ఇది వస్తేనే ఇప్పుడున్న దాంట్లో మనకి చాలా అవసరం చెప్తున్నారు కదండి, చేతులు ఇప్పుడు కడుక్కోమని అంటున్నారు, కానీ అది ఎప్పుడో చెప్పారు. ఇప్పుడేదో మనకి ఈ కరోనా వచ్చింది కాబట్టి శానిటైజర్ అంటున్నాము, సబ్బులతో రాస్తున్నాము, నిమిషానికి 10 సార్లు కడుగుతున్నాం, భయంతో చేస్తున్నారే కానీ
ఇదే వ్యవహారం మనం ముందు నుంచి చక్కగా ఉంటే ఏది ఏం చేయలేదు. అతిగా మనం శానిటైజ్ వాడినా కూడా ఇబ్బంది. ప్రధాన అంశం ఏంటంటే మన చేతి వేళ్ళకే మనకి మన శరీరంలో కూడాను మన మీద కూడాను మనకి మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అది నశించిపోతుంది దీనివల్ల, అతిగా వాడటం వల్ల. దానివల్ల మనకి ప్రమాదం కూడా ఉంది. సో ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి. చక్కనైనటువంటి తైల సంస్కారం ఉండాలి. వేసే డ్రెస్ కానీ చక్కగా ఎప్పటికప్పుడు మరి చాలా మంది మన పిల్లల్ని చూస్తుంటాను. మరి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఏమో చాలా వరకు ఏంటంటే మరి అదే తిరిగి వేసుకొని వస్తుంటారు. మాసిపోయి ఉంటుంది. దాంట్లో ఈ బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. అది మనకి ఇబ్బంది కలిగిస్తూనే ఉంది. సో ఈ విధమైనటువంటి అన్ని అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పర్సనల్ గా నీ వ్యక్తిగత శుభ్రత ఎప్పుడైతే చూసుకుంటావో, ఎట్లాంటి కరోనా అంతా నీ దగ్గరికి రాదు, ఫుట్బాల్ దాన్ని నువ్వే అవతల పారేస్తావు అని చెప్పేసి. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్, మన యొక్క బాధ్యతలు ఈ రోజు చాలా అవసరం. మన బాధ్యత ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని మనం తప్పనిసరిగా పాటించాల్సింది. బయటకు వచ్చేటప్పుడే కావచ్చు, జనాల్లో ఉన్నప్పుడే కావచ్చు, మాస్క్ ధరించాలి. ఎందుకనంటే నీకు లేకపోవచ్చు కానీ అవతల వాడికి భయం అనేది ఉంటుంది కదా, నీకేమైనా ఉందో అని. ఎందుకంటే వచ్చిందే అలాంటిది, ఎవడికి ఉందో ఎవడికి లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి నలుగురిలో వచ్చేటప్పుడు కానీ గుంపులో ఉన్నప్పుడు కానీ మీరు మాస్కులు ధరించండి, అది మన బాధ్యత. అదేవిధంగా కొంతమంది మరి బాధ్యత రాహిత్యంగాను నోట్లో వచ్చింది కదా అని రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. పబ్లిక్ ప్లేసెస్ లో స్ప్లిట్టింగ్ అనేది, అంటే ఇప్పుడు ఒక జీవో తెస్తేనే ప్రజలు వినే పరిస్థితిలో ఉన్నారని అంటే మనకి అవేర్నెస్ ఎలా ఉందో చూడాలి. సో ఇవన్నీ ఏంటంటే మనకి మొదటి నుంచి రాకపోవడం, కింద స్థాయి నుంచి వస్తే ఇవన్నీ మర్చిపోతాయి. నీ బాధ్యతగా నువ్వు చెయ్యాలి. అది స్టూడెంట్ గా నువ్వు చేయటమే కాదు, చేయని వాళ్ళతో కూడా నువ్వు చేయించగలగాలి. అది విద్యార్థి యొక్క లక్షణం. చేస్తూ ఉండడమే మరి మనం చేయాలి, అవతల వాళ్ళతో చేయించాలి. మన బాధ్యతలు ఉన్నాం. రెండో ఫిజికల్ డిస్టెన్స్ అన్నారు. చాలా మంది ఇక్కడ సోషల్ డిస్టెన్స్ అనే పదాన్ని యూజ్ చేస్తున్నారు, చాలా వాటిలో ఇస్తున్నారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ద రాంగ్ వర్డ్. సోషల్ డిస్టెన్స్ ఏంటండి? సోషల్ డిస్టెన్స్ అనేది దాని అర్థం సమాజానికి దూరంగా బొమ్మన, సమాజానికి దూరంగా ఉండను అంటే ఏంటంటే అది. సో దానికి నేను మాత్రం వ్యతిరేకిని. ఆ పదాన్ని మనం ఉపయోగించకూడదు. యూ షుడ్ యూజ్ ద ఫిజికల్ డిస్టెన్స్. వ్యక్తికి మధ్య దూరాన్ని వాడమన్నాడు. ఎందుకనంటే ఇది కేవలం మనిషి దగ్గితేనో తుమ్మితేనో దాని ద్వారా స్ప్లిట్టింగ్ ద్వారా వచ్చేటటువంటిది కాబట్టి ఇది కాస్త దూరాన్ని పాటించమన్నాడు. అంతేగాని ఈ సోషల్ డిస్టెన్స్ అనేది మనిషికి దూరం అయిపోవన్నాడు. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ప్రయాణం చేస్తున్నాడు అంటండి. ప్రయాణం చేస్తా ఉంటే మధ్యలో ఓ శ్మశానం అడ్డొచ్చింది. శ్మశానాన్ని దాటాలంటే వాడు మా పిరికి చూసేటటువంటి ఆ సమాధుల్ని వాటిని చూసేటప్పటికి ఏం జరుగుతుంది? వాళ్ళలో భయం అనేది మొదలైంది. సో వాడికి కావాల్సింది ఏంటి ఇప్పుడు? మరొక తోడు. ఈ తోడు ఉండేది ఎక్కడండి? సమాజంలో మాత్రమే. సరే పాపం కూడా ఎవడో వస్తున్నాడు, వాడు రంగాన్ని వీడికి ధైర్యం వచ్చింది, ఇద్దరు కలిసి దాటి వెళ్ళిపోయారు. విషయం చూస్తే దాటి వెళ్ళిన తర్వాత వచ్చిన వాడుకు ఈడు కన్నా మహా పిరికోడు. చూడండి, ఎవరికెవరు బయటపడలా. కానీ ఇంకో వ్యక్తి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఆ శ్మశానాన్ని దాటి వెళ్ళాడు. ఇక్కడ చూసారా, మనిషి అన్నాడు సంఘంలో తప్ప సంఘానికి అతీతంగా బతకలేడు. అందుకనే మనకి అరిస్టాటిల్ చక్కనటువంటి విధానం చెప్పారు, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. మానవుడు సంఘజీవి, సంఘంలోనే ఉండగలడు. వాడికి బెస్ట్ పనిష్మెంట్ ఏంటంటే సంఘానికి దూరంగా ఉండంటే చచ్చిపోతాడు వాడు. సో అట్లాంటిది మనం యూజ్ చేయకుండా ఫిజికల్ డిస్టెన్స్ అనేది మనం యూజ్ చేద్దాం. సో నెక్స్ట్ కోఆపరేటింగ్ టు గవర్నమెంట్ మనం చేస్తూనే ఉన్నాం. అయితే కొంతమంది చేయట్లేదు, ఎందుకంటే పని లేకపోయినా బయటకు వస్తూ ఉంటాం. నేను కూడా అప్పుడప్పుడు చేస్తుంటాను. నేను కాబట్టి మనం గవర్నమెంట్ చెప్పినటువంటి విధానాలను పాటిస్తూ వాళ్ళకి చెప్పేటటువంటి విధి విధానాలను మనం అనుసరించి ఉండటమే మంచిది. శాసనబద్ధులుగా ఉండడం అనేది ఉత్తమ పౌరుని యొక్క లక్షణం. అది విద్యార్థులు మీరు ఇంకా పాటించాలి.
పాటించిన వాళ్ళకి చెప్పాలి కాబట్టి వీ షుడ్ కోఆపరేట్ విత్ గవర్నమెంట్ అండ్ సెల్ఫ్ ఐసోలేషన్. ఈ విషయంలో ఈ కరోనా ఏదైతే ఉందో ఆ విషయంలో ఏంటంటే మరి వచ్చినప్పుడు మనకి ఇబ్బంది అని అనుకున్నప్పుడు ఆ అనుమానం వచ్చినప్పుడు చెప్పాలి, అది దాచిపెట్టకూడదు. చాలా మంది దాచిపెట్టి దీన్ని ఈ విధమైనటువంటి ప్రమాదాల మీద తెచ్చుకుంటున్నారు. కాబట్టి వచ్చినప్పుడు మనమే సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్తే మనం ఇబ్బంది నుంచి ఇతరులను కూడా ఇబ్బంది లేకుండా చూడటం ఒకటి జరుగుతుంది. సో అది నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ అండి. మనకి ఏదైతే మరి ముఖ్యమైనది ఉందో వాటిలోకి వచ్చేసాం. ఇప్పటి వరకు సమాజంలో ఏ విధంగా ఉండాలి, మనం ఎలా ఉండాలి, మన ఆరోగ్యాన్ని ఎలా ఉండాలి, అది ఇందా చెప్పాం. 80% మనకి ఫుడ్ ద్వారానే. మీరు చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ స్లైడ్ లో కనబడుతున్నాయి చూడండి, చక్కగా నోరూరుతున్నాయి. చక్కనైనటువంటి నిమ్మ, నారింజ, స్ట్రాబెర్రీ కానీ ఇవన్నీ విటమిన్ కి సంబంధించినటువంటిది. అండ్ మోస్ట్లీ ఇట్ ఈస్ ద సి విటమిన్, విటమిన్ సి. విటమిన్ సి అనేది మనకి చాలా ముఖ్యమైనదండి. ఇదే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది బాడీలో. చాలా మంది నిమ్మకాయని తీసి అవతల పారేస్తారు, తప్పది. నిమ్మకాయ నీళ్లు తాగాలి. ఇది మనకి ప్రధానంగా మన శరీరంలో ఏం చేస్తుంది, డబ్ల్యూబీసీ అని చెప్పేసి అనేది. ఆ డబ్ల్యూబీసీ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దట్స్ మీన్ వైట్ బ్లడ్ సెల్స్. ఇది ఏదైనా సరే బయట నుంచి వచ్చేటటువంటి కొత్త రకమైనటువంటి బ్యాక్టీరియా ఏదైతే వస్తుందో దాన్నే ఫారిన్ బాడీస్ అంటాం మనం. అది శరీరంలోకి ప్రవేశించగానే సైనికుల్లాగా ఇది తిరుగుబడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి కరోనా ప్రధాన అంశం అదే. ఎవరికైతే ఈ డబ్ల్యూబీసీ శక్తివంతంగా ఉండదో వాళ్ళు ఈ కరోనాకి బలవ్వాల్సిందే. మరి మనకి ఈ రోజువారీ ఈ ఆహారంలో ఇవన్నీ పాటిస్తూ చక్కనైనటువంటి ఈ విధమైనటువంటి విటమిన్ మనం తీసుకున్నప్పుడు సి విటమిన్ అనేది చాలా ముఖ్యమైనదండి. ఇది సిట్రాస్ జాతికి. సిట్రాస్ అంటే మనకి పుల్లగా ఉంటాయి. పుల్లగా ఉండేటటువంటి ఏమైనా కివీస్ కావచ్చు, లెమన్ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, ఇట్లా స్ట్రాబెర్రీలో కానీ ఇవన్నీ వీటిలో చక్కనైనటువంటి సి విటమిన్ లభిస్తుంది. అది తీసుకోండి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయలేండి. వచ్చిన తర్వాత అంటే ఇబ్బంది, రాకముందే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ. సో ఇవన్నీ తీసుకుంటూ ఉంటే మనము అందరికన్నా ఆరోగ్యవంతులుగా ఉంటాము. నెక్స్ట్ వన్, సి విటమిన్ తర్వాత ముఖ్యమైనటువంటి ఈ ఈఏడిసి అనేది ఇవన్నీ ముఖ్యమైనవే. ఇందులో ప్రధాన పాత్ర పోషించేది మనకి B6 అనేటువంటి ఒక విటమిన్. అది మన శరీరంలో ఇందా నుంచి చెప్తున్న రసాయనిక క్రియలు జరుగుతూ ఉంటాయి. వీటిని బ్యాలెన్స్ చేయడానికి మరి B6 అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇవి మనకి చూడండి, బంగాళదుంపలు తింటాం, అందులో ఉంటుంది. అసలు చాలా ముఖ్యమైనది అరటిపండు. ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ కదా చెప్తుంటాం. మన స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఎప్పుడైనా ఆడే ముందు ఫుడ్ అది పెట్టాం, ఈ అరటిపండు పెడతాం. అరటిపండు తింటే, ఒక అరటిపండు తినడం వలన మనకి చాలా శక్తివంతం, అప్పటికప్పుడు శక్తి లభిస్తుంది. ఈ లభించి మనకి లోన ఉన్నటువంటి ఈ రసాయనిక క్రియ అన్నిటికీ ఇది పోరాడుతుంది. అలాగే దీని సిస్టమ్ వలన లోన జరిగేటటువంటి ఆ సిస్టాన్ని కాపాడుకుంటూ వచ్చేది ఈ యొక్క B6 అనేటటువంటి విటమిన్. నెక్స్ట్ వచ్చేసి ఏ విటమిన్ ఒకటి, ఈ విటమిన్ అండి, చాలా పవర్ఫుల్. ఇవి ఏం చేస్తాయి, దేంట్లో మనకు ఉపయోగపడతాయంటే యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఇది మనకి ఈ ఇన్ఫెక్షన్స్ ని ఏదైతే వస్తాయో వాటిని ఈ రోజు మనం చెప్పుకోబడేటటువంటి క్యాన్సర్లు కావచ్చు, ఏదైనా దీని గురించి మీకు కొంత వివరించాల్సి వస్తుంది. అదే మనకి ముఖ్యమైనది. చాలా మందికి చాలా వాటిలో మనకి ఇబ్బందులు అనేది ఎదుర్కొంటా ఉంటాం. అందులో ముఖ్యమైనది క్యాన్సర్ అనేది అంటాం. క్యాన్సర్ అంటే ఏంటండి, నథింగ్ బట్ ఇట్ ఈస్ ద టోటల్లీ అవర్ ఇగ్నోరెన్స్. మనం చేసే తప్పులే మనకి క్యాన్సర్ కింద వస్తూ ఉంటాయి. కానీ మెడికల్ టెర్మినాలజీలో ఇట్లా వెళ్తే ఏయో రకాలైనటువంటి మందులు అవి ఇచ్చి మనల్ని భయాందోళనకు గురి చేస్తారు. అది ఏమీ కాదు, విటమిన్ E ఒకటి, A ఒకటి ఇది లోపించినప్పుడు ఈ క్యాన్సర్లో అవి వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఫ్రీ రాడికల్ అనేటటువంటి ఒక కారకం, బ్యాక్టీరియా, ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ ఫ్రీ రాడికల్ అనేది ఒక బ్యాక్టీరియా.
ఆ బ్యాక్టీరియా ఏ విధంగా ఉంటుందంటే మరి మన శరీరంలో అన్ని కణాల నుంచి మరి కొన్ని కణాలు చేరితే టిష్యూస్ గా మారుతాయి. కొన్ని టిష్యూస్ గా ఉన్నాయన్నీ మళ్ళీ చేరితే ఒక ఆర్గాన్, ఒక అవయవంగా మారుతుంది శరీరంలో. వీటిని మరి ఈ విధమైనటువంటి కణాలు, టిష్యూస్ ఆర్గాన్ గా మారి మన శరీరాన్ని లోపల ఒక మెకానిజం అనేది జరిగి యంత్రం అనేది నడుస్తూ ఉంటేనే ఆరోగ్యవంతంగా వెళ్తాం. వీటిని ఇబ్బంది పెట్టించడానికే లోనికి ఎంటర్ అయ్యేదే ఈ ఫ్రీ రాడికల్ అని. ఇది ఏకకణజం అండి. ఒకే ఒక కణంతో లోనికి ఇది ఏర్పడుతుంది. ఈ ఒక ఎలక్ట్రాన్ తో వస్తూ ఉంటది లోనికి ఎంటర్ అయ్యేటప్పుడు. ఒక ఎలక్ట్రాన్ తో వచ్చేది ఎంటర్ అయినప్పుడు ఊరుకుంటుందా అండి? మనం కూడా ఊరుకోం కదా, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఏదో చెప్తారు చూసారా, లోనికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రతి వ్యక్తి మనిషికి కూడా సహజంగానే ఆశ ఉంటుంది, ఇంకా డబ్బులు సంపాదించాలి, ఇంకా వేసుకోవాలని చెప్పేసి. అలాంటిది ఇది కూడా ఫ్రీ రాడికల్ అనేటటువంటి ఒక వైరస్, ఈ బ్యాక్టీరియా లోనికి పోతుంది. ఈ సెల్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళి ఏదైతే సింగిల్ యూనిట్ తో ఉంటుందో, ఒకే ఒక ఎలక్ట్రాన్ తో ఉంటుందో, అది స్థిరంగా ఉండదండి. చెచ్చరబుడ్లాగా అటు ఇటు తిరుగుతుంది. చెచ్చరబుడ్డిగా ఏది ఉండాలని చూడదు, తిరగాలని చూడదు, స్థిరంగా ఉండాలనుకుంటుంది. కాబట్టి దాని బరువు పెంచుకోవాలి. దాని బరువు పెంచుకోవాలంటే మన శరీరంలో ఉన్నటువంటి మిగతా కణాలు ఏదైతే ఉంటాయో కణాల దగ్గరికి వచ్చి ఎలక్ట్రాన్ లాగేసుకుంటుంది. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ లాగేసుకుంటుందో, ఫ్రీ రాడికల్ లాక్కుంటుందో, ఇది స్థిరంగా ఉంటుంది. ఆ పక్క ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉండడం వల్ల అదేం చేస్తుంది, ఆ పక్క ఎలక్ట్రాన్ ని తీసుకుంటా ఉంటుంది. ఇలా ఒకదాని నుంచి ఒకటి తీసుకొని చివరికి పాడయ్యేది ఏంటయ్యా అని అంటే మన అవయవం, ఆర్గాన్ ఏదైతే ఉంటుందో, దేని మీద అయితే ఎఫెక్ట్ పడుతుందో, ఏ ఆర్గాన్కి ఇది వెళ్తుందో ఆ ఆర్గాన్ పాడైపోతుంది. అదే క్యాన్సర్. సో ఇప్పుడు కూడా మనకి ఈ వైరస్ కూడా, ఈ కరోనా దేని మీద పడుతుంది, ఊపిరితిత్తుల మీద వస్తుంది. ఈ ఊపిరితిత్తుల మీద ఈ ఎఫెక్ట్ పడి ఇది కాస్త మన గొంతులో ఉండి ఎక్కడి నుంచి డెవలప్ అయ్యి అది కాస్త ఊపిరితిత్తులోకి వెళ్ళి దాన్ని పాడు చేస్తుంది, ఊపిరి అందనీయకుండా చేస్తుంది. అంటే ఇక్కడ అందనీయకుండా చేస్తుందంటే ఇప్పుడు మీకు చెప్పాను చూసారా, ఈ సైంటిఫిక్ వే ఇదేనండి. ఇది కేవలం ఎక్కడి నుంచి అయ్యానంటే మిగతా వాటికి ఏ విధంగా వస్తుందంటే చాలా మందికి ధూమపానం, మన ఏ సినిమా అన్నా ఓపెన్ చేయగానే ధూమపానం నిషేధం అని చెప్పేసి చూస్తూ ఉంటాం. ధూమపానం, మద్యపానం ఇవేమి చేయకూడదు, మన శరీరానికి అనారోగ్యం అని చెప్పేసి అని ఫస్ట్ మనకి స్టాట్యుటరీ వార్నింగ్ అది ఇస్తూ ఉంటుంది. సో దాని నుంచి మనం ఒక పఫ్ అంటారు ఏదో తీసుకున్న పేర్చంగానే కొన్ని వేల ఫ్రీ రాడికల్స్ బాడీలోకి వెళ్ళిపోతాయి. అవి కాస్త వెళ్ళి ఏం చేస్తాయి, అక్కడికి మొత్తం అక్కడ ఈ ఉన్న కణాలన్నింటిలో వాటిని తీసుకొని అవయవాన్ని తినేస్తుంది. అది పాడవుతుంది, ఆ అవయవం ఆర్గానే పాడవుతుంది. అదే క్యాన్సర్ కింద. దీన్ని ఎదుర్కోవాలంటే అదిగో విటమిన్ ఏ అనేది. చాలా మందికి ఏంటంటే క్యాన్సర్ అనగానే వెళ్ళిపోతుంటారు, రకరకాల వైద్యాలు చేయిస్తుంటారు, మనిషిని చంపేస్తారు ఇంకంతే. కానీ ఎవరైతే ఈ చక్కగా సి విటమిన్ కానీ ఈ అయితే విటమిన్ ఏ నుంచి B12 దాకా ఉన్నాయో ఇవన్నీ నువ్వు తీసుకున్నట్లయితే మనం ఈ క్యాన్సర్తో ఏంటి, ఈ కరోనాతో ఏంటి, దేంతోనైనా మనం పోరాడచ్చు. ముఖ్యంగా మనకి ఈ దొరికేది ఎందులోనయ్యా అని అంటే ఏదైతే పచ్చటి కూరలు ఉంటాయో, అంటే ఆకుకూరలు, కాయగూరలు, మనకి ఫ్రూట్స్ గ్రీన్ కలర్ లో ఏవైతే ఉంటాయో వాటన్నిటిలోనే ఇవి దొరుకుతాయండి. చక్కగా అవి తీసుకొని వండే విధానంలో కూడా తేడాలు ఉన్నాయండి. మన దగ్గర మన ఇళ్లలో మనం ఒక్కసారి కానీ పరిశీలించినట్లయితే ఒక ఆకుకూర తెస్తాం, ముందుగా దానికి అడగరు ఇళ్లలో, వాటిని కోసిన తర్వాత కడుగుతారు. కోసిన తర్వాత ఏమవుతుందండి, కోసిన తర్వాత దాని మధ్యలో ఉన్నటువంటి జిగుటు పదార్థం ద్వారా దీనిలో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని ఆ నీటిలోంచి పోతాయి. సో ముందుగానే కడగండి. అలాగే తినే ఫ్రూట్స్ ఏమైనా అవ్వచ్చు, కాయగూరలు అవ్వచ్చు, ఆకుకూరలు అవ్వచ్చు, అది ఏ విధంగా పండించారనేది కూడా అవసరమే. మరి ఇప్పుడు ఉన్నటువంటి పంటలు వ్యాపార ధోరణి ఎక్కువైపోయింది కాబట్టి కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఎక్కువ యూజ్ చేసి పండించేస్తున్నారు. అవి మరి మానవులకి అందరికీ ఇది అనారోగ్య కారణాలు అయి కూర్చుంటున్నారు. మరి ఏదో సైడ్ ఎఫెక్ట్ ఉండకుండా ఉండదు. పురుగు మందులు కొడతారు దాన్ని, అందుకని వచ్చాక కడిగి మనం వాడితే మంచిది. అలాగే సేంద్రియ ఎరువులు ఏదైతే మనం ప్రకృతి రహితంగా
వచ్చినాయో ఆ ఎరువులతో వచ్చినటువంటి ఆకుకూరలు కానీ ఇవి కానీ చూసుకొని తీసుకోవడం మంచిది. అట్లాగే ఫ్రూట్స్ లో కూడా దానిమ్మ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఇప్పుడు దొరికేటటువంటి మనకి మ్యాంగో కావచ్చు, రోజుకి ఆ జామకాయ దొరుకుద్దండి, అది తిన్నా సరే మీ ఆరోగ్యమే. ఇట్లా అన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వీటిని ఏదైతే మన పురాతనం నుంచి అంటే మనం సైంటిఫిక్ గా ఎప్పటి నుంచో ఉంది కానీ మనల్ని మనం నమ్ముకోం, ప్రకృతిని నమ్మం. ప్రకృతికి ఎవరైతే దగ్గరలో ఉంటారో ఈ అనారోగ్యాలకు అన్నిటికీ దూరంగా ఉండొచ్చు. మరి ఆ విధమైనటువంటి గ్రీన్ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అటన్నిటిలో చక్కగా దొరుకుతాయి. దాని నుంచి తీసుకొని మీరు మీ బాడీ ఆ కూరలు వండేటప్పుడు కూడాను మీరు చక్కగా ఎంత ఉష్ణోగ్రత దానికి కావాలో అంతవరకే. చాలా మంది పెడతారండి, పెట్టి ఒక్కసారి ఫ్లేమింగ్ పెడతారు, బయటికి మంట వచ్చేస్తా ఉంటాయి, అంటే త్వరగా ఉడికిపోవాలి. దాని పోషక విలువలన్నీ ఆ వేళ్ళు పోతా ఉంటాయి. ఎంతవరకు ఉడికించాలో అంతవరకే ఉడికించి దాన్ని తిన్నప్పుడు మీ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. మన హెల్త్ ఎడ్యుకేషన్ చెప్పేదే ఇవన్నీ. మరి అలాగే ఆయిల్ ఉపయోగిస్తూ ఉంటుంటారు. ఒకసారి తయారు చేసినటువంటి తీసుకొచ్చినటువంటి ఆయిల్ని మనం వాడతాము, అది మళ్ళీ మళ్ళీ తిరిగేసి వాడతాం, దాన్ని రిఫైండ్ అంటాం. మళ్ళీ మళ్ళీ వాడితే ఇంకా అది విష పదార్థంగానే మారుతూ ఉంటుంది. మనం చేసే ప్రధానమైనటువంటి తప్పులు ఇవి. మరి ఈ తప్పులు చేస్తుంటేనే పోతాం. ఇంట్లోనూ ఒకటి వండుతాము, ఒక దాంట్లో వాడతాము, ఒక దాంట్లో వాడంగానే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బజ్జీలో ఏ వేస్తామండి, మొత్తం నూనె అయిపోదు, మళ్ళీ ఆ నూనె తీసే గిన్నెలోనే వేస్తాం. మధ్యతరగతి కుటుంబాలు కదా, ఇలాగే ఉంటాం. కానీ ఈ చేయటం వల్ల మనకి క్యాన్సర్ దాకా ఏమొస్తాయండి, ఇవే వచ్చేది. మీరు చేసేటప్పుడు బజ్జీలే వేయండి, ఇంకేదైనా వంట వండుకోండి, దానికి తగినంత నూనెనే వాడండి. ఆ నూనె వాడితే దాంతోనే అయిపోతుంది. కానీ మనం దానికన్నా ఎక్కువ వేస్తాం, ఇది అయిపోగానే మిగిలింది మళ్ళీ ఆ గిన్నెలో వేసి ఉంచుతాం, మళ్ళీ దాన్నే వాడతాం. రిఫైండ్ అనమాట. పోయే కొలితే దీని విలువలు పోయి ఏమవుతుందంటే అది క్యాన్సర్ కారకమైనటువంటి ఈ ఫ్రీ రాడికల్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది కాస్త మన శరీరంలోకి వచ్చి మనకి అనారోగ్య కారణాలకు గురవుతాం. కాబట్టి ఇట్లాంటివన్నీ మనం అవాయిడ్ చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మనం ఉండగలుగుతాం. అది ఇక్కడ ఉన్నటువంటి మనకి ఆరోగ్యకరమైనటువంటి విషయాలు. సో ఇప్పుడు ఈ ఈ విధమైనటువంటి ఇమ్యూనిటీ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పినాయి, ఇది కూడా ఆకోవకి సంబంధించిందే. ఏదైతే మరి సిట్రాస్ కి సంబంధించి వాటర్ సోయబుల్ విటమిన్స్ అంటాము, ఇది అంటే జ్యూస్ ద్వారా వచ్చేటటువంటి. అలాగే ఫ్యాట్ కంటెంట్స్ కొన్ని ఉన్నాయి, అట్లాంటి ఫ్యాట్ కంటెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. మరి అది కూడా మనం చూద్దాం. ఇదిగోండి లో ఫ్యాట్ డైట్ అంటారు. అంటే మనకి బీన్స్ కావచ్చు, మరి గ్రౌండ్ నట్స్ కావచ్చు, బాదం, పిస్తా ఇట్లాంటివి ఉన్నాయి చూసారా, ఇవి లాంగ్ లైఫ్ లో మనం ఉపయోగిస్తే చాలా మంచిది. ఈ విధమైనటువంటి ఈ లో ఫ్యాట్ సంబంధించినటువంటి ఏదైతే డైట్ ఉందో దాన్ని మనం తినటం ద్వారా మనకి చక్కనైనటువంటి ఇమ్యూనిటీ అనేది మనకి బూస్టప్ అవుతుంది. అంటే మనకి శక్తి కావాలి శరీరంలో, ప్రతి దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి విధి విధానాలను నిర్వర్తిస్తుంటది కాబట్టి దానికి ఉండాల్సిందే. కాబట్టి ఇది ఒక శక్తి ఇంధనంగా ఉపయోగపడుతుంది ఈ లో ఫ్యాట్ డైట్ అనేది. అది మీకు చూపిస్తున్నటువంటి ఈ బీన్స్ లోను వాటిలోను మరి మనకి అన్నిటిలోనూ దొరుకుతాయి. ఆ ఫ్రూట్స్ ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి, తర్వాత శనగలు ఉన్నాయి, వేరుశనగ, వీటన్నిటిలోనూ చక్కనైనటువంటి ఆహారం మనకి లభిస్తుంటుంది. ఇవన్నీ మనం తినకుండా మనం వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం అంటే పెజ్జాలు, బేకరీ ఐటమ్స్ ఉంటాయండి, అవి తింటా ఉంటాం. దానివల్ల ఎంత చెప్పానే ఫ్రీ రాడికల్స్ ఎట్లాంటి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే బాగా మాగి వేపి ఉంటాయి కదా, వాటిలో అందులో మైదాలతో తయారు చేస్తారు. మైదా చాలా డేంజర్ బాడీకి, అవి తినరాదు. కానీ మనం వాటికే అట్రాక్ట్ అవుతుంటాం. సో కాబట్టి ఇది ఏదైనా కానివ్వండి, విటమిన్సే కానివ్వండి, లో ఫ్యాట్ డైటే కానివ్వండి, సమతుల్య ఆహారం ఏదైనా సమతుల్యంలోనే తీసుకోవాలి, కానీ ఎక్కువగా తీసుకున్నా కూడా ఇబ్బందే. కాబట్టి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. సో ఈ విధమైనటువంటి డైట్ మనం తీసుకుంటూ ఉండే, ఇదిగోండి వెజిటేబుల్స్, లీఫ్ వెజిటేబుల్ కావచ్చు, టమాటాస్, ఇవన్నీ మనకి ఎంతవరకు తీసుకోవాలంటే ఇవన్నీ చూస్తే మనం ఆహారం ఎక్కువ ఉంటుంది, ఏది తినే అన్నం, రైస్ క్వాంటిటీ ఎక్కువ కనబడుతుంటది, ఇవి మాత్రం తక్కువ ఉంటుంది. తప్పండి.
మన ప్లేట్లో 3/4 ఐటమ్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో అవి ఉండాలి. అవి ఉన్నప్పుడే మన ఆరోగ్యం అనేది మనం కాపాడుకోగలుగుతాం. ఇవి మన పురాతనమైనటువంటివి. ఇవన్నీ మన ఈ రోజులో ఉన్నటువంటి కరోనా వైరస్ కి సంబంధించి ఏదైతే ఉన్నాయో ఏదైనా కానివ్వండి, మనకు రానున్నటువంటి ఇమ్యూనిటీని పెంచేటటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీను. ఇది మన దగ్గర దొరకటం వల్ల మన అదృష్టం ఇది. అంటే ఇతర దేశాల్లో కూడా కొన్ని ఉంటాయి, కాకపోతే మనకి ఎక్కువ దొరికేటటువంటివి. అందులో మనం చూస్తూనే ఉన్నాము, చాలా మంది ఈ రోజు ఎక్కువ శాతం మన సొంత వైద్య విధానం అదే పసుపునండి. పసుపు, ఉప్పు, మనకు దొరికేటటువంటి వేపాకు, ఇవన్నీ మనకి యాంటీ బ్యాక్టీరియాగా, యాంటీ ఫంగల్ గా ఇవన్నీ మనకి ఉపయోగపడుతున్నాయి. ఇవి మన దేశంలో వేపాకు ఇతర దేశాల్లో అసలు పండదు, మన అదృష్టం అది. ఇట్లా ఇవన్నీ ఉపయోగించుకొని మనం మన ఇమ్యూనిటీని పెంచుతున్నాం. సైంటిఫిక్ గా ఎక్కడ ఏ ల్యాబ్ లోనూ ఈ మందు వ్యాక్సిన్ అనేది దీన్ని మనం చెప్పలేం. అయితే ఇది మన సాంప్రదాయమైనటువంటి ఆహారం ఇది. దీన్ని తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, తీసుకోవడం మంచిది. అదేవిధంగా మరి గ్రీన్ టీ అని తులసాకులతో చేస్తూ ఉంటారు, లెమన్ టీ, ఇట్లాంటివన్నీ మరి మన ఇమ్యూనిటీని పెంచేవే. మోరోవర్ మనకి బ్లాక్ పెప్పర్స్ ఉంటాయి, మిరియాలు. ఇప్పుడు మిరియాల కషం అనేది అందరూ చాలా మంది తీసుకుంటున్న వైద్య విధానం ఇది. ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు తీసుకుంటున్నటువంటి డైట్ ఏదైనా ఉందా అది అంటే ఈ హెల్త్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైనది. మేము ఈ ఆరోగ్యాన్ని పరిరక్షించేది ఈ కరోనా నుంచి పారదోలి. అలాగే చివరిగా వచ్చింది మరి తిండి తింటాము అని ఇంధనం ఉంటుంది బాడీలో, ఆ ఆర్గానికి ఈ ఆర్గానికి తిండి ద్వారా మనకి గ్లూకోజ్ కావచ్చు, ఫ్రక్టోజ్ కావచ్చు, రకరకాల ఈ ఫ్యాట్ కంటెంట్స్ మేము ఆయిల్ కింద ఉపయోగపడి బూస్టప్ ఇస్తూ స్పీడ్ గా పరిగెట్టడానికి కానీ, మనం ఉత్సాహంగా పనిచేయడానికి కానీ అన్ని రకాలుగా ఇవి ఉపయోగపడతా ఉంటుంటాయి. మరి అదే విధంలో మీరు ఒక రోజు తినకపోయినా ఉండొచ్చు, కానీ ఒక రోజు నీరు తాగకుండా ఉండలేము, బతకలేము. కాబట్టి బాడీలో మనకి 60% వాటర్ అనేది ఎప్పుడు క్వాంటిటీ అలా ఉండాలి. ఈ క్వాంటిటీని ఎప్పుడు మనం అంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ అని చెప్పేసి ఇప్పుడు అనేస్తున్నారు, నీళ్ళు ఎక్కువ తాగండి ఎక్కువ తాగండి. ఎక్కువ అని కాదండి, మన బాడీ అడుగుతుంటుంది. ఆకలి వేసినప్పుడు ఆకలి మనకి తెలుస్తూ ఉంటుంది, ఆకలి వేసినప్పుడు తినాలి. అలాగే వాటర్ కూడా చెప్పారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఎవరు తాగొద్దు. బాడీ అడుగుతుంటుంది, దాహం వేస్తుంది, టైంలో తాగండి. ఉదయాన్నే 2 గ్లాసులు మంచినీళ్ళు తాగడం చాలా ఉత్తమం, అది ఆరోగ్యానికి కూడా మంచిది అది. ఆ విధంగా వాటర్ మనం 60% వాటర్ మన బాడీలో, అంటే దగ్గర దగ్గర ఒక 2.5-3 లీటర్లు అనేది రోజువారీ మనం తీసుకోవాల్సినటువంటి నీరు ఇది. మోరోవర్ నీరు కూడా తీసుకునేటప్పుడు మరి వర్షాకాలం అది వస్తుంది, డైరెక్ట్ గా నీటిని మాత్రం పంపులో వచ్చింది అలా తీసుకోవడం మంచిది కాదు. దాన్ని ఏంటంటే మనం బాయిల్ చేసి వడగట్టుకొని సేఫ్ సైడ్ లో పెట్టుకొని తాగటం మంచిది. ఎందుకంటే అనేక రకాలైనటువంటి వర్షంలో అనేక రకాలైనటువంటి నీరు చేరుతుంది. ఆ నీరు చేరినప్పుడు ఏంటంటే బ్యాక్టీరియా అనేది అందులో ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయ్యేటప్పుడు ఏంటంటే మనలో అది తాగినప్పుడు అంటే అది వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇలాగే జలుబని, జ్వరం అని, తుమ్ములు, దగ్గులు వగేరా వగేరా ఇవన్నీ మామూలుగా వస్తూ ఉంటాయి. సరే అవి రాకుండా అంటే బాయిల్ చేయటం ఉత్తమం అది. సో మరి ఈ నీరు అనేది చాలా అవసరం అండి. ప్రతి ఈ నీటిని మన బాడీలో కానీ లేకపోతే బ్రెయిన్ కూడా పనిచేయదు. ఆక్సిజన్ లో 60% మరి మన బ్లడ్ లో 60% నీరు ఉంటుంది. ఆ 60% నీరే మన శరీరాన్ని కాపాడుతుంది, మన వివేకాన్ని కూడాను అందిస్తుంది, మన ఆలోచన విధానాన్ని కూడాను మంచి పద్ధతిలో దారితీస్తుంది. ఈ ఆహారం అయితే ఏదైతే ఉందో, ఏదైతే ఇప్పటి వరకు చెప్పుకున్నామో అన్ని చాలా చాలా ముఖ్యమైనవి. సో ఇవన్నీ చేసామండి, బాగుంది, తినేసి కూర్చోమంటారా? నో. అందుకనే చెప్పింది 80% అది, 20% ఇది అని. కంపల్సరీ ప్రతి ఒక్కరూ వ్యాయామం అనేది చేయాలి. ఈ వ్యాయామం గురించి రేపు మళ్ళీ మనం చెప్పుకుంటాము. కాబట్టి కుదిరితే పెద్దవాళ్ళు అయితే వాకింగ్ చేసుకోవాలి కంపల్సరీగా. అలాగే పిల్లవాళ్ళు అయితే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ గ్రౌండ్లు వాటికి వెళ్ళలేం కాబట్టి ఇంటి దగ్గరే కొన్ని మనకి ఇమ్యూనిటీ పెంచేటటువంటి ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటే మంచిది. అది రేపు చూద్దాం, మరి రేపు క్లాస్ లో అది ఫిజికల్ ఫిట్నెస్ లో. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ లో ఈ రన్నింగ్, వాకింగ్, జాగింగ్, అలాగే కొన్ని ఎక్సర్సైజులతో పాటుగా మరి యోగా కూడా చాలా ముఖ్యమైనది.
మన మెంటల్ టెన్షన్ తగ్గించుద్ది, కాన్సన్ట్రేషన్ పెంచుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ అన్ని మరి రేపు కూడా చూద్దాం. సో మోరోవర్ మనకి ఎప్పుడైతే ఇల్ హెల్త్ ఉంటుందో మన కాన్స్టిపేషన్స్ కానీ కాన్స్టిపేషన్ పెరుగుతూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది, ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ తగ్గించుకోవాలంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి అని అంటే చెప్పినటువంటి ఆహారం కానీ నిద్ర కానీ, మనకి ప్రధానంగా ఈ స్ట్రెస్ ఎక్కువగా వచ్చేది నిద్ర లేకపోవడం అండి. సరైన నిద్ర లేకపోవడం. సరైన నిద్ర ఎప్పుడైతే ఉంటామో ఆరోగ్యకరంగా అప్పుడు ఉంటాము. సరైన ఆహారం తినండి, సరైన నిద్ర చేయండి, ఉదయాన్నే లేవండి, వ్యాయామం చేయండి. సో ఆల్ దీస్ ఆర్ పర్సనల్ హైజీన్ లో వచ్చింది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే చక్కనైనటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటూ ఇమ్యూనిటీని పెంచుకోవాలి. మరి ఏందా చెప్పాను కదా, ఎక్కువగా మీరు ఆ శానిటైజర్లు యూజ్ చేయకుండా ఏది ముట్టుకోకుండా ఉంటే మనం అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ ద కన్క్లూషన్ ఫర్ టుడే సెషన్. Health education is very important for every aspect of life, whether it is about any emergency situation and about our day-to-day life. People not understanding serious this pandemic COVID-19. Health education is also important because it teaches to stay calm and stay in good mental condition during this situation, which is very important. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఏదైతే ఇప్పుడు ఏర్పడినటువంటి ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందికి సరైనటువంటి దారి మనకి హెల్త్ ఎడ్యుకేషనే. చక్కగా చెప్పినటువంటివన్నీ పాటించండి, చక్కనైనటువంటి వ్యాయామం చేయండి. ఇవన్నీ మనల్ని కాపాడేటటువంటి వ్యాక్సిన్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుందా అనేది తర్వాత విషయం. కానీ ఏదొచ్చినా తట్టుకోగలం అనేది మందు ఇదేనండి. సో హెల్త్ ఎడ్యుకేషన్ పాటిద్దాం. థ్యాంక్ యూ. అందరూ చక్కగా అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.